ప్రాముఖ్యమైన అంశం ఈరోజు రేపు ధ్యానించుకుందాం. ఈ అంశమును ఒక పేరుగా పిలుచుకొని పీఠికగా అంటే టైటిల్గా పెట్టుకుని హెడ్డింగ్గా పెట్టుకుని మనం ధ్యానించి ఉండకపోవచ్చు గడిచిన కాలంలో. లేదా మీలో చాలామంది సభలలో కానీ సమావేశాల్లో కానీ లేదా యూట్యూబ్లో ప్రసంగాలు ఎక్కువగా వినే అలవాటు ఉన్నవారు కూడా ఈ టైటిల్తో సందేశాలను మీరు బహు అరుదుగా విని ఉండవచ్చు. బహు అరుదుగా కొంచెం. ఇది అవసరమైన అంశం, విశ్వాసులకు అవసరమైన అంశం. నేను విశ్వాసినని చెప్పుకొనుట మాత్రమే కాకుండా ఆ విశ్వాసమునకు తగినట్టుగా తన జీవితాన్ని మలుచుకునే జ్ఞానం కలిగి ఉండటం కూడా సంఘానికి అవసరమని దేవుని ఆత్మ ప్రేరేపణ. కనుక ఈరోజు మీ ముందు పరిశుద్ధాత్మ సహాయంతో మీతో కలిసి పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుండగా వినుటకు ధ్యానించుటకు నా మనసును నేను సిద్ధపరచుకుంటూ మీకు బోధించుటకు నన్ను నేను పరిశుద్ధాత్మకు స్వాధీనం చేసుకొనుచున్నాను. పరిశుద్ధ స్వాధీనంలోనికి, ఆత్మ స్వాధీనంలోనికి, దైవుని స్వాధీనంలోనికి బోధకుడు తప్పక వెళ్ళాలి. విశ్వాసి కన్నా ఎక్కువ వెళ్ళాలి. బోధకుడు బోధ చేయటానికి, బోధకుడు ఉండవలసిన చోటు నిలుచునే సమయానికి ఆ బోధకుడు పూర్తిగా దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి, ఆత్మస్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడే లేఖనముగా బయటకు వస్తుంది. లేకపోతే లేఖనమే కానీ శరీర సంబంధంగా బయటకు వస్తుంది. ఆత్మస్వాధీనంలోనికి బోధకుడు మాట్లాడుటకు ముందే వెళ్ళకపోతే ఆ బోధలో ఎక్కువ లోకం కనపడుతుంది, లోకం వినబడుతుంది. లోకం గురించి ఎక్కువ మాటలు మనకు అందుతాయి. అవి సాక్ష్యాలు అయి ఉండొచ్చు, పొడుపు కథలుగా ఉండొచ్చు, దేవుడు చేసిన అద్భుతాలుగా కొన్ని మాటలు ఉండొచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథములో లిఖితమై ఉన్న ఆ వాతావరణం, ఆ హద్దు, ఆ రీతిలో విరివిగా లేఖనాలు ఉపదేశించబడవు. విస్తారంగా రిఫరెన్సులు ఇవ్వాలని కాదు, కానీ వాక్యములో ఒక సన్నివేశాన్ని 5-10 వచనాలను తీసుకుని వాటిని విడిగా ఇంకా విడిగా గ్రైండింగ్ నమ్ములు నెమరు వేయుట లోతైన శ్రేష్టమైన రుచులు, అర్థాలు వస్తుంటాయి. అలాగను కూడా చెప్పాలన్నా బోధకుడు పూర్తిగా ఆత్మస్వాధీనంలోకి వెళ్ళాలి. తన మనసును ఆత్మస్వాధీనం చేసేయాలి. తన శరీర ఉనికిని కూడా ఆత్మకు స్వాధీనం చేసేయాలి. నా మనసులోకి వస్తున్న అభిప్రాయం మీ ముందు చెప్తున్నాను. అవునంటారో కాదంటారో మీ ఇష్టం. స్తోత్రం కలుగునుగాక. బోధకుడు నన్ను మాత్రమే కాకుండా దేవుని స్వాధీనంలో లేకపోతే, దైవాత్మ స్వాధీనంలో లేకపోతే, దేవుని పట్ల అపారమైన భయము, భక్తి, పూజ్యభావం, గౌరవంతో ఆ లేఖనం వివరించుటకు అక్కడ నిలబడకపోతే శరీర సంబంధంగానే ఎక్కువ మాటలు వస్తాయి. శరీర సంబంధంగానే ఓదార్చబడతాం, శరీర సంబంధంగానే కాస్త జ్ఞానం పొందుకుంటాం. కానీ దేవుని యొక్క ప్రైమ్ పర్పస్ ఏంటంటే, దేవుని యొక్క ప్రధానమైన ప్రాముఖ్యమైన ఆలోచన లేఖనం వివరించే సమావేశం
లేఖనం వివరించబడే స్థలం, లేఖనం వివరించబడే సమయం, లేఖనం వివరించే వ్యక్తి అంతా దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. ఆత్మ నడిపింపు స్తోత్రం కలుగును గాక. అప్పుడే ఆత్మ సంబంధంగా బలపడతాము, ఆత్మ సంబంధమే జ్ఞానం పొందుకుంటాము, ఆత్మ సంబంధమైన వివేచన కలిగి ఉంటాము, ఆత్మ సంబంధమైన సమర్పణ చేసుకోవటానికి ఆకర్షించబడతాము. ఆ సమర్పణ ప్రకారము అడుగులు వేయటానికి పట్టుదల కలిగి ముందుకు వెళతాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఈ రోజున కాకపోయినా ఇప్పటికిప్పుడు ఈ నిమిషంలో ప్రభు నా మనసులో పెడుతున్న మాట, ఎవరి పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ఎవరైనా సేవలో ఖచ్చితంగా ఇది ఉండాలనేది భావన, నా భావన. లేకపోతే బోధకులుగానే పిలువబడతాము, పెద్దలుగానే పిలువబడతాము, ఉపదేశకులుగానే పిలువబడతాము. కానీ దైవ క్రమం, దైవ కార్యం, దేవునికి మహిమ అక్కడ చాలా కొదువుగా ఉంటుంది. ఆరాధనకు బదులుగా అల్లరి ఎక్కువ ఉంటుంది, స్తుతికి బదులుగా సోది ఎక్కువ ఉంటుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట కన్నా భక్తిహీనతకు ఎక్కువ, అక్రమానికి ఆ చోటు ఎక్కువగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. వీధిలో ఎలా వాక్యం వింటామో తెలియదు, కానీ మైదానాలలోనికి వేల మంది వచ్చినప్పుడు అక్కడ ఎక్కడ కూర్చుని ఏం తింటూ వాక్యం వింటామేమో పర్వాలేదేమో, కానీ లేదా యూట్యూబ్ పెట్టుకుని వంటింట్లోనో బట్టలు తుక్కుంటూనో వంట చేసుకుంటూనో పిల్లల్ని ఆడించుకుంటూనో వచ్చేవాళ్ళతో బేరమాడుతూనో పక్కన ప్రసంగం వస్తూ ఉంటుంది. మధ్యలో ఎవరు వస్తే కాస్త బేరాలు అవుతుంటే ప్రసంగం వస్తూ ఉంటుంది. ఆ బేరమాడి అయిపోతుంది, వ్యాపారం అయిపోతుంది, ప్రసంగం వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ప్రార్థన చేసుకుందామని ప్రసంగంలో వ్యక్తి అంటే మనం కూడా ఎంతో బుద్ధిగా తల వంచేస్తాం, ప్రసంగం అంతా విన్నట్టు. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఇంతవరకు మనం దేవుని మాటలు విన్నాం కదా, ఇప్పుడు ఆ మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం అనగానే మధ్యలో చాలా వ్యాపారాలు అయిపోయాయి. మొదట్లో విన్నాను, మధ్యలో అక్కడక్కడ విన్నాను, సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని కొన్ని పనులు చక్క పెట్టుకున్నాను, చివరిలో కొద్ది మాటలు విన్నాను. ఈయనంటారు, ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్న మాటలను బట్టి, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడిన మాటలను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం అనగానే ఏమో కొంతమంది ఎంతో బుద్ధిగా సెల్ ఫోన్ ఎదురుగా బట్టి కళ్ళు మూసుకుని మోకాళ్ళు వేస్తారు. ఎంతవరకు నిజమది? వినటం నిజమే, అంతా వినలేదు. వినటం నిజమే, కానీ వేరే మనసుతో విన్నాం, అక్కడక్కడ విన్నాం. అది డిజిటల్ టెక్నాలజీ ప్రకారం చెప్పాలంటే, నేటి దినాల్లో మీడియా లాంగ్వేజ్లో చెప్పాలంటే కట్ అండ్ పేస్ట్, డిలీటెడ్, కట్ అండ్ పేస్ట్. ఇంకా ఆ మెసేజ్ ఎలాగుంటుందో మనకి ఆలోచన చేయొచ్చు. స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి పిల్లలే ఎక్కడికైనా వెళ్ళొచ్చి అక్కడ జరిగిన ప్రమాదమో, అక్కడ జరిగిన ఏదో ఆపదో, తనకు కలిగిన అనుభవమో ఉగుర్చుకుంటూ మరే అంటూ అక్కడ ప్రారంభించి మళ్ళీ అక్కడ ఆపేసి కొంచెం చెప్పి ఇక్కడ ప్రారంభించి మళ్ళీ ఇక్కడ ఏమైందంటే ఏంట్రా లైన్లో చెప్పు, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చెప్తే ఎలాగే అర్థమవుతుంది? నీ మతిచ్చాడా? నా పొరపాటు చేస్తున్నావు, సరిగ్గా చెప్పు, ఒకదాని తర్వాత ఒకటి చెప్పు, ఇక్కడో మాట అక్కడో మాట అంటే మనమే నొచ్చుకుంటూ పెద్ద జ్ఞానం చెప్తుంటాం పిల్లలకి. కనుక లేఖనాలు వింటోళ్ళు కూడా అక్కడో మాట అక్కడ కొంచెం విని అంత వినేసినట్టు ఏకీపించేస్తే అది ఎంతవరకు సబు. కనుకనే మీడియా, డిజిటల్ భక్తి కొంతవరకే మనకు సహాయం. స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా మనం లేఖనాన్ని చెప్పేవారు స్వాధీనంలో ఉండాలి, వినేవారు కూడా ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళుటకు ఇష్టపడుతూ వాక్యం వినాలి. చెప్పేవాడు ఆత్మ స్వాధీనంతో చెప్పాలి ఖచ్చితంగా. ఆత్మ చెప్పమన్నమాట, ఇదిగో ఆత్మ చెప్పుచున్నమాట అంటూ, వినుచున్నవారు కూడా ఆత్మ స్వాధీనంలోనికి వెళ్ళిపోతూ ఆత్మ చెప్పుచున్నట్టుగానే తమ మనసులో సిద్ధపరచుకొని వినాలి. ఇది ప్రార్థనా మందిరం, వాక్య ధ్యానం జరిగే చోటు. ఏమి డిస్టర్బెన్సెస్ ఉండవు. బయట వాళ్ళు ఇక్కడికి రారు, ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళరు. ఒక గంటన్నర సేపు వాక్యం వాక్యం వాక్యం. తరగతిలో విద్యార్థి టీచరు పాఠం చెప్తున్నట్టు. స్తోత్రం కలుగును గాక. కనుకనే ఆరాధనకు ఎప్పుడొచ్చినా ఏ
రీతిని బట్టి వచ్చిన శుక్రవారం ఆరాధన, మంగళవారం ఆరాధన, వారాల పేర్లు ఎలాగున్నా ఆదివారం ఆరాధన, ఆరాధనా స్థలానికి వచ్చేటప్పుడు కాలక్షేపానికి వచ్చినట్టు దయచేసి రాకూడదు. దేవుని పిల్లలు ఏదో వినిపోదాము అని వస్తే దేవునిని అవమానపరిచినట్టే, తెలిసి అవమానపరిచినట్టే. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రభు చెప్తారు ప్రకటన గ్రంథంలో మాట, ప్రతి ప్రార్థనా సమయంలో మనం దేవుని మాటగానే స్వీకరిస్తే ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవి కలిగి వినాలి. చెవి గలవాడు, ఇన్ అదర్ వర్డ్స్ మరొకలా చెప్పాలంటే చెవి కలిగి వినాలి. బెటర్ యు ఓపెన్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ అండ్ లిజన్ టు ద వాయిస్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. సర్వోన్నతుడైన దేవుని స్వరమును వినుటకు చెవి కలిగి సిద్ధపడు అని ఆత్మదేవుడు చెప్తుంటే నేను ఎలా వినాలి? అక్కడే మనం పల్టీ కొడుతున్నాం, అక్కడే నీ మాట నక్కలెక్కేంటి ప్రభా అంటున్నట్టుగా ఉంటున్నాం. ఇది చాలా మనం ఆలోచన చేయాల్సిన మాట. ఇది తెలివైన పద్ధత, తెలివి తక్కువ పద్ధత? ఇది జ్ఞానం కలిగిన మాట, అజ్ఞానం కలిగిన మాట? ఈ వైఖరిని బుద్ధిహీనత అందామా, బుద్ధి కలిగి ఉండటం అందామా? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేనంటాను, ఎందుకంత క్రమంగా వినమంటాడు, ఎందుకంత శ్రద్ధగా వినమంటాడంటే ఆత్మీయ జీవితాలు అంత పెర్ఫెక్ట్గా ఉంటాయి, ఆత్మీయ జీవితాలు అంత స్థిరంగా ఉంటాయి, ఆత్మ జీవితాలు అంత సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఆత్మీయ జీవితాల ద్వారా వచ్చేటువంటి సాక్ష్యం దేవునికి ఎంతో మహిమ తీసుకొస్తుంది. కనుక కాలక్షేపానికి నేను వాక్యం చెప్పకూడదు, కాలక్షేపానికి మీరు వాక్యం వినకూడదు. మనము, మీరు, నేను దేవుని పాదాల దగ్గర కూర్చున్న వాక్యం విన్నట్టే. స్తోత్రం కలుగునుగాక. ఏమో ఇప్పుడు దేవుడు లేదా ప్రభు మీకు జ్ఞాపకం చేయమని చెబుతూ నా జ్ఞాపకంలోనికి ఒక సన్నివేశాన్ని తీసుకొస్తున్నాడు. ఇందాక నేను చెప్పినటువంటి మాటకు కొంచెం అడ్జస్ట్మెంట్, కొంచెం సరి చేసుకుంటాను. ఇందాక చెప్పిన మాట, వంట చేసుకుంటూ వాక్యం విన్నా పర్వాలేదు, బట్ట ఉతుక్కుంటూ వాక్యం ఎలాగిన్నా ఏమో కానీ మందిరంలోకి వచ్చినప్పుడు అన్న మాట నా చూసారా, అందులో కొంచెం తప్పు దొర్లింది. ఉచ్చారణ తప్పు కాదు, అక్షరం తప్పు కాదు, మాట తప్పు కాదు. అక్కడ కూడా యేసుప్రభు ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఒక కుటుంబంలోనికి వెళ్ళాను, ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటిగా స్త్రీ, ఆమె నన్ను భోజనానికి ఆహ్వానించింది. నాతో పాటు ఎలాగో శిష్యులు ఉంటారు, కాస్తో కొద్దో గొప్ప. ఎనీవే, నేను లోపలికి వెళ్ళినప్పుడు ఊరికనే ఉండను కదా, మాటలు, దేవుని మాటలు చెప్తాను, బోధ చేస్తా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో యేసుప్రభు వచ్చారు, భోజనానికి వచ్చారు, ఆతిథ్యం అందుకోవటానికి వచ్చారు. ఆతిథ్యానికి రమ్మని మార్త ఆయనను ఆహ్వానించింది తన ఇంటికి. అక్కడ సన్నివేశం మనం చూస్తూ ఉంటే, ఇందాక నేను చెప్పిన మాటను అందుకే సరి చేసుకుంటాను అంటున్నాను. వంటింట్లో ఉండి ఎలా విన్నా పర్వాలేదు అంటున్నాను కదా, భోజనాల దగ్గర ఎలా విన్నా పర్వాలేదు అన్నట్టు అనేసాను కదా. ఈ సన్నివేశం చూస్తే యేసుప్రభు ఏమంటున్నాడు చెప్పండి, అక్కడ కూడాను మనసు పెట్టాల్సిందే అన్నట్టుంది ఆ మాట. అందుకే జ్ఞాపకం చేశారు. ఎందుకంటే అక్కడ కూడా హడావిడి, ఇంట్లో గిన్నెలు చప్పుడు, వంటింట్లో గిన్నెలు చప్పుడు, కాస్త ఇబ్బంది. మధ్యలో వచ్చి మరియకు అని ఆమె సైకిల్ చేస్తూ ఉందేమో, ఏం పనులు కుదరట్లేదు, నువ్వు రావాలి అంటూ ఏమేమో సైకిల్ చేస్తూ ఉందేమో, సమాచారం అందిస్తూ ఉందేమో. ఏమీ అల్టలేదు సిగ్నల్స్ మరియ దగ్గరికి. అక్కడే హాల్లోనే ఉన్నాడు అనుకుంటా. చివరికి ఇంకా యేసయ్యకి మొరపెట్టింది. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఎందుకంటే వాక్యంలో ఉంది, మరియ యేసు మాటలను శ్రద్ధగా వినుచుండెను. మరియ యేసయ్య మాటలు, ఈ ఊళ్ళో వాళ్ళు, ఆ వీధిలో వాళ్ళు, ఆ గుళ్ళో వాళ్ళు, ఆ బజార్లో వాళ్ళు, ఇక్కడ షాపింగ్, అక్కడ షాపింగు, ఏం కొనుక్కున్నావు, ఏం వండుకున్నావు, ఏం అడగటలేదు వేసే, అవేమీ మాటలు లేవు అక్కడ. అంతా దైవాత్మ సంబంధమైన ఆధ్యాత్మిక భవిష్యత్తు నిమిత్తం మాట్లాడతాడనే అనుకుంటాను యేసయ్య. నా మట్టుకు నేను. స్తోత్రం కలుగునుగాక. వెకిలి పోకిరి మాటలు, ఊసిపోని మాటలు, వ్యర్థమైన మాటలు యేసు నోటి వెంపట ఆయన జీవితంలో వచ్చి ఉండవు.
ఒకవేళ వచ్చి ఉండొచ్చు అని ఒకవేళ మనం ధైర్యం తెచ్చుకుని దాన్ని పసిగట్టడానికి ప్రయత్నం చేస్తే ఒక చోటకు పరిశుద్ధాత్మను తీసుకెళ్తాడు. ఏమంటారు అక్కడ యేసుప్రభు? మనము పలికే కాదు, మీరు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు ఒకరోజు దేవునికి లెక్కప్ప చెప్పాలి అన్నవాడు వ్యర్థమైన మాటలు మాట్లాడతాడా? స్తోత్రం కలుగునుగాక. అదనమాట. యేసుప్రభు సరదాగా కూడా మాట్లాడి ఉండడా, ఏమీ అడుగు ఉండడా, కాసేపు కూడా, అంటే సీరియస్గా ఉంటాడని కాదు. ఆయన భోజనం చేయమంటాడు, కూర్చోమంటాడు, ఆకలితో వచ్చారంటాడు, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నాం అంటాడు, వెళదాం పద యేసయ్య మరొక చోట కంటే ఇప్పటికే తిరిగి వచ్చారు, కాస్త భోజనం చేసి పక్కకళ్ళు విశ్రాంతి తీసుకోండి, హడావడి అనే మాటలు కూడా క్యాజువల్గానే అంటాడు. అలాంటి మాటలు తప్ప పనికి మాలిన, పనికి రాని, నిరుపయోగమైన మాటలు ముఖ్యంగా వాక్య ధ్యాన సమయంలో అస్సలు మనం మాట్లాడుకోవటం సముచితం కాదు. ఏమాత్రం కూడా న్యాయబద్ధం కాదు. ఏమాత్రం కూడా అవి జ్ఞానమునకు లోబడిన సన్నివేశాలు కాదని నేను అనుకుంటాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి నేను ఈ మాట ఇప్పటికిప్పుడు నాలోనికి వచ్చింది కనుక నేను కూడా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి బ్రతుకు కాలమంతా ఇంకనో దేవుడు నన్ను నిలబెడితే, మాట్లాడనిస్తే, స్వరం ఇస్తే, కంటికి చూపిస్తే, చేతికి బలం, కాలికి నడక సత్తువిస్తే ఆ మాటగా ఇక్కడికి రావడానికి ఇష్టపడతా. పరిశుద్ధాత్మ నన్ను స్వాధీనం చేసుకో, పరిశుద్ధాత్మ నన్ను నిలబెట్టు, పరిశుద్ధాత్మ నేను నీ మాటలు చెప్పాలి, నువ్వు చెప్పినట్లు చెప్పాలి అంటూ స్వాధీనమై రావటానికి ఈ రోజు నుంచి ఆ మాట ప్రార్థన పూర్వకంగా చెప్పి ఇక్కడ నిలబడితే నాకు కూడా ఆశీర్వాదం. స్తోత్రం కలుగునుగాక. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా అవును. స్తోత్రం కలుగునుగాక. లేకపోతే ఈ మాట ఎంత ఖచ్చితమైందని నేను అనుకోకపోతే చాలా సందర్భాల్లో దైవజనుల నోటి వెంపట ఆ మాటల్లో నుంచి ఇంట్లో జరిగే రకరకాల మాటలు, వ్యంగ్యాలు, ఆ వ్యంగ్యాల్లో అశ్లీల పదాలు, ఆ యాసలు, ఆ సాగదీతలు, అత్త కోడలు మాట్లాడుకోవటాలు, భార్య భర్తలు పడగదులు మాట్లాడుకునే మాటలు ప్రసంగంలో కూడా పలికి నవ్విచ్చేస్తూ ఉంటారు. కడుపు పట్టుకుని దొర్లి నవ్వేస్తారు విశ్వాసులు. ఎందుకు ఆ మాటలు జ్ఞాపకం వస్తున్నాయి? మహాజ్ఞానులు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాలక్షేపానికి కూడా యేసయ్య మాటలు. ఏమండి, కాసేపు ఆడుకుందాం రండి, కాసేపు అడికెళ్ళొద్దాం రండి అన్నట్టుగా ఏమో పురాణాలు, ఆ గ్రంథాలు, ఆ కథలు, ఆ సామెతలు, ఆ నీతి కథలు కాలక్షేపానికి చదువుకుని పోని బాగుంటాయేమో కానీ దేవుని మాట కాలక్షేపం కోసం కాదు, బ్రతుకుట కొరకు, అది కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుట కొరకు, దేవుని మహిమ కొరకు బ్రతుకుట కొరకు, ఆ దేవునిని చూపించుట కొరకు మన దేవుని మాటలు ఆ ఉద్దేశంతో వినాలని నేను నమ్ముతున్నాను. ఈ నిమిషంలో మీరేమంటారు? అవునన్న వారు స్తోత్రం చెబుదాం. చేతులు హల్లెలూయా. ఎంతసేపు 4 గంటలు ఇలా కూర్చుని అనటానికి ఏం కాదు. అర్ధగంట, 30 గంట, గంటన్నర సేపు, దట్స్ ఆల్. కనుక లేఖనాలుగానే ధ్యానించడానికి మనం కలిసి ప్రభునందు కాస్త ప్రయాసపడదాం. దేవుడు ఈ రోజు నుంచి ఆ కోణములో, ఆ తీరులో మన ఆధ్యాత్మిక జీవితాలను పరిగెత్తించునుగాక, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ స్థాయికి తీసుకువెళ్దురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. ఒకవేళ ఆ భావనతో, ఆ సమర్పణతో, ఆ నిర్ణయంతో మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు శ్రద్ధగా వినే ప్రయత్నం చేస్తూ ఉంటే మీ స్నేహితులు, బంధువులు ఆ సభకు వచ్చి మీ చుట్టూ కూర్చున్నవారు మిమ్మల్ని కూడా తమలో కలిపేసుకుంటూ ఏదో మాటలు చెప్పేస్తూ మిమ్మల్ని కూడా మాట్లాడమని ప్రోత్సహిస్తే నేను ఏం చేయాలి? వీలున్నంత వరకు వారించాలి. ఇలాంటి మాటలు క్లుప్తంగా వాళ్ళకి చెప్పాలి. అయినా వాళ్ళు ఆగకపోతే నీకు డిస్టర్బెన్స్గా ఉంటే ఇప్పుడు వస్తాను, లేచి నీ కంఫర్టబుల్గా ఉన్న చోటుకెళ్ళి అక్కడ కూర్చొని వాక్యం శ్రద్ధగా వినాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.
అది కూడా మంచి మనసు, అది కూడా ఒక తెలివైన పని అని దేవుడు అంటాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తి, పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని సిద్ధపడుతున్న వ్యక్తి, ఫస్ట్ క్లాస్ కుదరదు నాకు, ఫస్ట్ ర్యాంక్ రావాలి అని సిద్ధపడుతున్న వ్యక్తి తన చదువుకు, ఆ శ్రద్ధకు, ఆ సమయానికి ఇంట్లోనే డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటే అటు ఇటు డిస్టర్బెన్స్ లేని చోటుకు వెళ్ళిపోతుంటారు ఆ స్టూడెంట్స్. డాబా పైకో వెనక్కో అక్కడికో. ఇంకా కుదరదనుకోండి, పుస్తకం మూసేసి వాళ్ళతో పాటు కూర్చుంటారు, లేదా దూరం వెళ్ళిపోతారు. కానీ పుస్తకం చేత్తో పట్టుకుని చదువుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి తెలుసు ఎలా చదివితే ర్యాంక్ రాదని. స్తోత్రం కలుగును గాక. ఎలా చదివితే పరీక్షలో మంచి మార్కులతో పాస్ అవ్వమని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఒక చక్కటి వాతావరణాన్ని కోరుకుంటారు కాన్సన్ట్రేషన్తో చదవటానికి. ఈ మాటలు ఈరోజు ఇక్కడెందుకండి, దేవుని గురించి చెప్పండి అనకండి. దేవుని గురించి చెప్పే టైంకి ఇలాంటి ఉపమానాలు దేవుడు చెప్పిస్తాడు. మంచి స్థాయిలో శభాష్ అనుకునే స్థానం నాకు రావాలనుకున్న వ్యక్తి గలిబిలి మధ్యన చదువుకోలేడు, గలిబిలి మధ్యన దాని మీద దృష్టి పెట్టలేడు, లోపలికి వెళ్ళదు, మళ్ళా చదవాలి. ఎక్కడి దాకా చదివాను మళ్ళా చదవాలి, లోపల ప్రింట్ అవ్వట్లేదు మళ్ళా చదవాలి. చిరాకు వచ్చేస్తుంది ఆ వ్యక్తికి, కేకలేసేస్తాడు. ఈ మాటలు ఎల్లరి కట్టి పెడతారా, నేను బయటకు వెళ్ళిపోయి చదువుకోమంటారా అని అరిచేస్తారు కొంతమంది పిల్లలు అమ్మ నాన్నల మీదే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగున వాక్యం వినేటప్పుడు నీ మట్టుకు నీకు ఒక శ్రద్ధ, నా మట్టుకు నాకు ఒక శ్రద్ధ. ఎందుకంటే పరీక్ష కాకపోయినా ఫెయిలు పాస్ ఉంటుంది అని అనుకోకపోయినా, ర్యాంకులు ఇస్తే గవర్నమెంట్ వారు ఏదో ₹1,00,000 ఇస్తారంటే బహుమానం లేకపోయినా దేవునికి మహిమ. ఒకరోజు దేవుడు శభాష్ అంటాడు. స్తోత్రం కలుగును గాక. నేను విన్నది వంట పడుతుంది, అది తిన్నది వంట పట్టకపోతే మనిషి ఎంత తిన్నా మామూలుగా ఎలా ఉంటాడో, ఎంత విన్నా వంట పట్టకపోతే, ఆత్మకు పట్టకపోతే, ఆత్మ లోపలికి వెళ్ళది నిలవకపోతే వ్యర్థం. అందుకే చాలామంది దైవజనులు అంటారు, రోజుకి మీరు 33 గొప్ప దైవజనుల ప్రసంగాలు వినండి, నీ మనస్సులోకి ఒక్క మాట రాకపోతే వ్యర్థం. లెక్కేసుకోవటానికి 30 ప్రసంగాలు విన్నాను నేను. మొదటి ప్రసంగం ఈయన ఆహా, రెండో ప్రసంగం ఆయన ఓహో, మూడో ప్రసంగం ఈయన ఆహాహా, చెప్పుకోవడానికి బాగుంటుంది నాకు. ఈరోజు నేను 10 మంది దైవజనులు లిస్ట్ పెడితే పక్కోళ్ళకి అసూయ వస్తుంది. అమ్మో వాళ్ళ ప్రసంగాలు విన్నావా? ప్రభు అంటాడు, ఏం విన్నావు, ఎంత విన్నావు, విన్నదాన్ని ఎంతవరకునో అలవర్చుకున్నావు, ఎంతవరకు సరి చేసుకున్నావు. దానికి సమాధానం లేదనుకోండి, ప్రభు ఒక చిరునవ్వు నవ్వుతాడు. బహుశా ఇలా మాట అంటాడేమో, విన్నావులే పెద్ద, ఏం విన్నావు తెలిసిపోయింది కదా, జాగ్రత్తగా వినంటాడేమో యేసయ్య. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ అవసరమైన మాటలు అంటారా, అనవసరమైన మాటలు అంటారా? అవసరమైన మాటలే. స్తోత్రం కలుగును గాక. కనుక ఏదో చాట్లో ఏదో పోసుకుని అలా ఎగరొస్తులాగా అలాగునొద్దు. ఈ స్థలానికి వచ్చినప్పుడు వాక్యం వినేటప్పుడు జస్ట్ లెట్ యువర్ హార్ట్ బీ గ్లూ టు జీసస్. యేసు ప్రభువు యొక్క ఆత్మకు మన మనసులో అతుక్కుపోవాలి. స్తోత్రం కలుగును గాక. ఆయన ఆత్మదేవుడు గనుక, ఆత్మానుసారంగా మాట్లాడతాడు గనుక, పైనుంచి మాటలు పంపిస్తాడు గనుక, ఆత్మజ్ఞానంతో మాట్లాడే దేవుడు గనుక, ఆ ఆత్మ మాటలు వినాలంటే మనకు కూడా ఆత్మజ్ఞానం ఉంటే తప్ప అర్థం చేసుకోలేము గనుక, ఇదంతా కూడా ఆత్మలో కనెక్ట్ అవ్వాలి. మనం శరీరంతో కనెక్ట్ అయితే కుదరదు, ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. ఓ ఇజ్రాయేలు, నీవు నా మాట శ్రద్ధగా, అంటే మనసు పెట్టి శ్రద్ధగా, హృదయం తెరిచి శ్రద్ధగా నీ ఆత్మ లోపలికి వెళ్ళేలాగున విన్న ఎడల నువ్వు దీవించబడతావు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. కనుక వెనుకున్న ముందొచ్చిన తర్వాత వచ్చిన మీకైనా నాకైనా ఎవరికి వారికి ఈ సమర్పణ, ఎవరికి వారికి ఈ డెడికేషన్, ఎవరికి వారికి నిర్ణయం వచ్చేసేయాలి. ఈ రోజు నుంచి నేను దేవుని మాటలు నా భవిష్యత్ కోసం వింటా, నా బ్రతుకు కోసం వింటా, నా ఆనందం కోసం వింటా, దేవునిలో నేను ఫలించటం కోసం వింటా, ప్రభు రాకడ కొరకు నన్ను నేను సిద్ధపరచుకోవటం కోసం ఉంటా. ఎవరి కాగడ వాళ్ళదే, ఎవరి నూనె బుడ్డి వాళ్ళదే. స్తోత్రం కలుగునుగాక. ఎవరి మ్యారేజ్, ఆ వివాహపు వస్త్రం వాళ్ళదే. నేను కాసేపు వేసుకుంటాను, మళ్ళీ నువ్వు వేసుకో, ఈ వస్త్రం నువ్వు వేసుకో అని చేంజ్ చేసుకోవడానికి టైం ఉండదు.
వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే, ఊరేగింపు అన్నట్టు లేఖనాలు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడైతే అర్ధగంట సమయం గడపల కనుక ముందు 5 వచనాలు మీరు చదవండి, తర్వాత 5 వచనాలు మీరు చదవండి, తర్వాత 5 వచనాలు మీరు చదవండి. సమయం కొంచెం అలా గ్యాప్, అందరి చేత చదివించినట్టు, అందరూ వాక్యం చదివినట్టు, 100 నిమిషాలు ప్రార్థన చేయి, 100 నిమిషాలు ప్రార్థన చేయి, అందరూ ప్రార్థన చేసినట్టుగా అలాగా ఒకవేళ సంఘాల్లో ఒక ఎక్సర్సైజ్ ఉంటుందేమో కానీ రక్షణ విషయంలో, సమర్పణ విషయంలో, ప్రతిష్ఠించుకునే విషయంలో ప్రభు కొరకు నేను సాక్షిగా ఉంటాను, నేను నా ప్రభువు మేము అనే తాత్పర్యం ఖచ్చితంగా ఎప్పుడు మనకు పునాదిగా ఉండాలి. అప్పుడే నీతో దేవునికి ఉండే సహవాసం నుంచి నీకు దొరికే ఆ సహాయం ప్రత్యేకంగా ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. అందుకే దేవుడు లేఖనాల్లో ప్రభు అంటారు, ఎప్పుడు నువ్వు నాకు కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వకుండా మనం ఏం చేయలేం. కనెక్ట్ అవ్వాలంటే లేఖనాల్లో మరొక రీతిలో వ్రాయబడి ఉందన్నమాట. అది యోహాను సువార్తలో ఉంటుందనుకుంటాను, 15వ అధ్యాయంలో ఉంటుందనుకుంటాను. మీరు నా యందు అంత కనెక్షన్, నా మాటలు మీ యందు మళ్ళా కనెక్షన్. కనెక్షన్ అని ఎందుకు అంటారండి? నా యందు ఉండాలి, నా మాటలు మీ యందు ఉండాలి. ఫెయిర్, ఎవరికైనా అర్థమవుతుంది. మీరు కనెక్షన్ అంటారు ఏంటండి అంటే ఆ తర్వాత మాటే కనెక్షన్ అని చెప్తారు దేవుడు. ఏమని? మీరు నా యందు నిలిచి ఉండాలి, నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు అన్నట్టు. ఆ తర్వాత ఏమంటాడు ఆయన? నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. నో వే అంటే కనెక్షన్ అనమాట. అదే మాట అంటున్నాను నేను. నాకు వేరుగా డిస్కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయలేరు. ఉంటారు, వింటారు, అంతే. ఉంటారు, వింటారు, బట్ యు కెనాట్ డూ ఎనీథింగ్. మీరు ఏమైనా చేయాలనుకున్నా, మీ చేత నేను ఏమైనా చేయించాలనుకున్నా మీరు నాలో ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి. చేతులెత్తి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ఈరోజు ఏమో ఎందుకో అక్టోబర్ నెల మొదటి వారం, రాబో దినాలు మరి ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాము. సంఘముగా ఎదుర్కొంటామో, లేకపోతే కుటుంబ పరంగా ఎదుర్కొంటామో, లేకపోతే వ్యక్తిగతంగా ఎలాంటి దైవ ప్రత్యక్షతలు, దైవ సాక్షాత్కారాలు ఎదుర్కోవటానికి దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు. శ్రమ గురించి కాదు నేను చెప్పేది. ఏమో ఎలాంటి ఆపద రాబోతుందో అలా ఆ లైన్లోకి వెళ్ళకండి. దేవుడు నీకు కనబడబోతున్నాడేమో, దేవుడు స్వయంగా నీతో మాట్లాడాలనుకుంటున్నాడేమో, మోషేతో మాట్లాడినట్టుగా ముఖాముఖి దర్శనమిచ్చి మాట్లాడాలనుకుంటున్నాడేమో. అందుకే దేవుడు వాక్యం ఎలా వినాలో అలా వినమంటున్నాడేమో. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరొకసారి చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. నాతో మాట్లాడుతున్నావు, పునాది వేస్తున్నావు. నిజమే ప్రభువా. అలవాటైపోయిన క్రైస్తవ్యం ఎప్పుడు చేసేదే, ఎప్పుడు వినేదే, సంవత్సరాలు తరాలు తరబడి ఇలాగే కదా. అందుకే ఈరోజు ఎందుకో మా మీద ప్రేమతో మాతో ఇలా మాట్లాడుతున్నావు. ఏ మాటలు ఎలా వింటారో కానీ నా మాటలు మీరు శ్రద్ధగా వినటం నేర్చుకోండి అంటున్నావు. దానిని బట్టి స్తోత్రం. ఈరోజు నువ్వు మా కొరకు సిద్ధపరిచిన ప్రత్యేకమైన అంశం, ఆ ప్రత్యేకమైన వాక్య ధ్యాన అంశం మేము నిర్లక్ష్యంగా వినకుండా సహాయం చేయండి. ఈ ప్రార్థన ఆలకించండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పినట్టుగా కనపడలేదు, అందరూ చెప్పినట్టుగా వినబడలేదు. స్తోత్రం కలుగునుగా. కనపడలేదంటే చేతులు ఎత్తలేదని, వినపడలేదంటే అందరూ చెప్పలేదని. స్తోత్రం. అమ్మ వచ్చిందండి, పవర్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. సామెతల గ్రంథం, సామెతలు అందాం పోని. సామెతల పుస్తకం గతంలో అనుకుంటాను నిరీక్షణ్ కుమార్ గారి ద్వారానో ఎవరి ద్వారానో విన్నాం ఈ మాట. గ్రంథం అంటే పుస్తకముల సముదాయం కనుక నిర్గమకాండం అనే పుస్తకాలు బిబ్లియో. బైబిల్ అంటే పుస్తకముల సముదాయం అని ట్రాన్స్లేషన్ చేస్తారు. బిబ్లియో, బైబిల్ అంటే బిబ్లియో, పుస్తకముల సముదాయం. కనుక థియాలజీ ప్రకారం చూస్తే గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ చెప్పుకున్నాం. గ్రంథంలో ఉన్న పుస్తకాలు
పాత నిబంధనలో ఇన్ని పుస్తకాలు, క్రొత్త నిబంధనలో ఇన్ని పుస్తకాలు, అందులో సమూయేలు గ్రంథం లేదా సమూయేలు పుస్తకం 1, సమూయేలు పుస్తకం 2 అన్నట్టు. ఏమీలేండి, అలవాటు చొప్పున వచ్చేస్తూ ఉంటాయి. సామెతల పుస్తకం అనుకుందాం, అలాగని తెలుగులో ఫెయిల్ అయిపోతామని అనుకోకండి, ఊరికే అనుకుంటున్నాం అంతే. సామెతలు 1వ అధ్యాయం 20 వచనం నుంచి 33 వచనం వరకు నేను చదువుతున్నాను. మీరు కూడా కలిసి చదవచ్చు, లేకపోతే నెమ్మదిగానే చదవచ్చు, లేకపోతే వినవచ్చు. సామెతలు 1వ అధ్యాయం 20 వచనం నుంచి మీకు అర్థమైపోతుంది. ఈ వచనాలు పూర్తయ్యేటప్పటికి మన సబ్జెక్ట్ ఏంటో అర్థమైపోతుంది. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి శబ్దములు గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వాళ్ళరా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుతున్నారు? అపహాసకులరా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుతూ పైగా ఆనందిస్తారు? బుద్ధిహీనులరా మీరెన్నాళ్ళు జ్ఞానము నశయించుకుంటారు? నా గద్దింపు విని తిరగండి, ఆలకించండి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవ్వరూ లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వుతాను, మీకు భయము వచ్చినప్పుడు నేను కూడా అపహాస్యం చేస్తాను. భయము మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెడతారు, కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుండా మౌనంగా విననట్లు ఉండిపోతాను. నన్ను శ్రద్ధగా వెతుకుతారు, కానీ వారికి నేను కనపడకుండా ఉంటాను. జ్ఞానం వారికి అసహ్యమైపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టం లేకుండా పోయింది. నా ఆలోచన విననెల్లకపోయిరి. నా గద్దింపును వారు కేవలము తృణీకరించారు, నిర్లక్ష్యం చేశారు, త్రోసేశారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవిస్తారు. తమకు విసుగు కలిగే వరకు, తమకు అసహ్యం కలిగే వరకు, వెక్కసమయ్యే వరకు, విరక్తి కలిగే వరకు తమ ఆలోచనలను అనుసరించిపోతారు వాళ్ళు. జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమైపోతారు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి ఆ తర్వాత నిర్మూలమైపోతారు. నా ఉపదేశమును అంగీకరించువాడు, 33 హైలైట్, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. స్తోత్రం కలుగునుగాక. నా మాటను, నా బోధను, నా ఆదేశాలను అంగీకరించి వినేవాడు కాదు. వినటం ఎప్పుడు అంగీకరిస్తాం? వినకుండా ఎలాగ అంగీకరిస్తాం? మనం వినాలి. విన్నదానిలో ఉన్న తాత్పర్యం నాకు అర్థం కావాలి. ఆ తాత్పర్యం నాకు కావాలనే నిర్ణయంలోకి తీసుకెళ్ళాలి. నేను అలా ఉండాలనే ఒక తపన నాలో మొదలవ్వాలి. అప్పుడు నేను దానిని అనుసరిస్తా. స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది కదా మీకు? విన్నవారందరూ అంగీకరించేస్తారా? విన్నవారందరూ అంగీకరించి అనుసరించేస్తారా అంటే కాదనే చెప్పుకోవాలి. దేవుడు మాట్లాడేడము నేను అలాగ ఉంటాను అనుకుంటాం, కానీ ఇక్కడే కొన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతుంటాం.
అందుకే ప్రభు అంటారు, వినటం ఎలా వినాలి? ఆత్మ సంగమతో చెప్పుచున్నమాట చెవి గలవాడు చెవి కలిగి వినాలి. విన్న తర్వాత అందులో ఉన్న అంతరార్థాన్ని, అందులో ఉన్న భావాన్ని నాకు అర్థమైనంత రీతిలో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇంకొంచెం ఏంటది, అది నేను అనుసరించటం వల్ల నాకు మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా, నాకు ఏదైనా ప్రయోజనం ఉంటుందా, ఏం ప్రయోజనం ఉండదా అని వెంటనే స్కానింగ్ ఆలోచన చేయాలి. వెంటనే ఒక రిప్లై రావాలి. నా మనస్సాక్షి వెంటనే నిర్ణయం తీసుకుంటాను. అమ్మో, ఈ మాట విని విడిచిపెడితే నష్టపోయేది నేనే, ఈ మాట విని విడిచిపెట్టేస్తే నేను కీడుని ఎదుర్కొంటాను, ఈ మాట విడిచిపెట్టిపోతే అశాంతి వచ్చేస్తుంది అని ఎప్పుడైతే భావన వస్తుందో వెంటనే నా మనసు నిర్ణయం తీసుకుంటుంది. ఈ మాట చొప్పున నేను అనుసరిస్తాను, ఆ మాట చొప్పున నేను జీవితాన్ని కొనసాగిస్తాను. అప్పుడు మొదలవుతుంది నడక. స్తోత్రం కలుగును గాక. వినాలి, విశ్వాసం, అంగీకరించాలి, పరలోకం అంటూ 1, 2, 3 అన్నట్టు 3 మాటల్లో 3వ లోకాన్ని తీసుకెళ్ళిపోయాడు దేవుడు అన్నట్టు ఉంటుంది. కానీ ఇలాంటి మాటలు చూస్తూ ఉంటే 3 మాటల్లో ముల్లోకాలు చూపించడం కాదు, 3 మాటల్లో పరలోకం తీసుకెళ్ళిపోవటం కాదు. యేసుని నమ్ముకుంటే రక్షణ అని ఉన్నా సరే రక్షణలో ఎదగాలని పేతురు చెప్తాడు, రక్షణలో ముందుకు కొనసాగాలని పేతురు చెప్తాడు, ఎదగటంలో భయభక్తులు ఉండాలని పేతురు చెప్తాడు, ముందుకు వెళ్ళటంలో కూడా భయభక్తులు ఉండాలని పౌలు చెప్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఎంతవరకు ఎదగాలి అంటే బ్రతుకు కాలం అంతా, ఎంతవరకు ముందుకు కొనసాగాలంటే బ్రతుకు కాలం అంతా. స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందిన నేను, రక్షణ పొందిన వ్యక్తిగా అలాగున అంతవరకు. స్తోత్రం కలుగునుగాక. సరే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు. ఎక్కడ నివసిస్తాడు? ఎక్కడున్నా నా సురక్షణ అతనికి ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. అరణ్యములో ఉన్నా నాకు సురక్షితం, లేదా ఎడారిలో ఉన్న అలాంటి పరిస్థితులు నాకు దాపరించిన పరిస్థితులను అలాగున్న త్రోసుకుపోయినా అక్కడ కూడా నాకు సురక్ష. భయంకరమైన కీకారణ్యంలో జంతువుల మధ్యన అయ్యయ్యో అయిపోయాను అనుకునే లాగున అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయిన వారు ముందే ఇక బ్రతికి వ్యర్థం అనుకుంటూ హార్ట్ అటాక్లు తెచ్చుకునే లాంటి పరిస్థితులకు వెళ్ళిన ప్రభు అంటాడు, నువ్వు నివసించే సమయంలో ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీవు సేఫ్గా ఉంటావు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నా ఉపదేశమును అంగీకరించేవాడు కష్టాల్లో, నిప్పుల్లో, వరదల్లో, ఎడారుల్లో, ఎండమావుల్లో, ప్రతికూలతలో, హింసలో, దూషణలో, తిరస్కారాల్లో, యాతనలో, వెలివేతలో, హింసలలో, ఇంకేమైనా చెప్పండి, సుఖములలో, భోగములలో, సమృద్ధిలో, సన్మానాల్లో, వర్ధిల్లటంలో, అభివృద్ధి చెందటంలో, ఆస్తులు కలిగి ఉండటంలో, ఈ పక్కన కూడా ఉంది 2. అన్ని కాలములలో ఈ స్థితిలో ఆ స్థితిలో కూడా వీఆర్ సేఫ్. వెన్ వీఆర్ సేఫ్, ఎప్పుడు మనం సురక్షితం? ఆయన మాటను వినాలి, ఆ మాటను మనం అంగీకరించాలి. నేను అంగీకరించాను, ఓటేసాను, ఓటేసేసిపోతే కుదరదు. ఓటేయటం అలాగ అవుతుందేమో. ఎంతమందికి ఈ దేవుని మాట నమ్ముతున్న చేతులు ఎత్తుందంటే కొంతమంది, ఈ దేవుని మాట కాదని కొంతమంది ఎత్తకపోవచ్చు. నో 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 నో, అలాంటి అంగీకారం కాదండి. ఎంతమంది వీరు నాయకులుగా ఉండాలనుకుంటున్నారంటే కొంతమంది చేతులు ఎత్తారు. మరి ఎంతమంది వీరు నాయకులుగా ఉండాలని కోరుకుంటున్నారంటే మరి కొంతమంది చేతులు ఎత్తారు, మిగిలిన వాడు చేతులు ఎత్తారు. నేనంటున్నాను, అంగీకరించడం అంటే అది ఎవరినో ఎన్నుకున్నట్టు కాదు, అది వస్త్రం కొనుక్కోవటం కోసం కాదు, లేదా ఒక ఆహారం వండుకోవటం కోసం కాదు, లేదా ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం, ఇలాంటి ప్రోగ్రాం ఇక్కడ పెట్టుకుందామా, ఎంతమంది? 10 మంది చేతులు ఎత్తారు. పోనీ అక్కడ పెట్టుకుందామా ప్రోగ్రాం, 20 మంది చేతులు ఎత్తారు. నువ్వు దానికోసం కాదు, ఇది చేతులెత్తినంత సులువు కాదు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ నీ మనసు పనిచేయాలి, నీ ఇష్టం పనిచేయాలి. ఆ ఇష్టం వెనుక, నీ మనసు వెనుక ఒక తీవ్రమైన వాంఛ నీలో ఉండాలి. నేను బాగుండాలి. స్తోత్రం కలుగునుగాక. నేను బాగుండాలి. అదే కదా ప్రభు చెప్తున్నారు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు. వాడు కీడు వచ్చునన్న భయము లేకుండా, నాకు కీడు రాదు, దేవుని రక్షణలో నేనున్నాను. ఒకవేళ కీడు వచ్చేలాగుంది అనే వాతావరణం చుట్టూ కనిపిస్తున్నా, లేదా చెవిలో ఎవరో కేకలు వేస్తూ, ఏంటయ్యా బాబు అంత కుదురుగా ఉన్నావు, కీడు వస్తావుంది పరిగెత్తు, సట్టుకో, బట్టలు సర్దుకో, కీడు వస్తావుంది పరిగెత్తు, అయిపోతావు నువ్వు అన్నట్టుగా ఉన్నా, మరొకలాగున్నా, కీడు వచ్చునన్న
భయము కలిగించే వాతావరణం అందరిలోనూ ఉన్నా, చుట్టూ ఉన్నా, వీడు మాత్రం నా ఉపదేశమును అంగీకరించిన వాడు కీడు రాబోతున్నది, అయ్యయ్యో వచ్చేస్తుందేమో, అయిపోతే ఇంకేమైపోతానో అనే భయమే అతనికి ఉండదు. ఎందుకు దేవుడు తన మాట శ్రద్ధగా వినమంటాడు? ఎందుకు దేవుడు తన మాట చెవి కలిగి వినమంటాడు? దేవుని మాట శ్రద్ధగా వింటే ఆస్తులు కలిసి వస్తాయి. దైవజనులు ఎక్కువగా చెప్పే ఈ తీరు మాటలు అవి చెప్పటం మనం మానుకోవాలేమో, చెప్పినా కొంతవరకే చెప్పి ఆపాలేమో. అది కాదు, దేవుని మాటలు శ్రద్ధగా వినటం వల్ల ఈ మేలులు మనకు వస్తాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎక్కడైనా సరే దేవుని మాటలు శ్రద్ధగా వినటానికి వచ్చావా, అందరికన్నా ముందు వస్తావా అననేటప్పటికి ఇంక రేపటి నుంచి పంటలు చూడు ఎలా పండుతాయో నీకు, రేపటి నుంచి నీ ఆదాయం చూడు ఎలా ఉంటుందో, రేపటి నుంచి నీ మార్కులు ఎలాగ వస్తాయి చూడు, రేపటి నుంచి నీ ఇన్కమ్ ఎలా పెరుగుతుందో చూడు అంటూ, అది నిజంగా వాక్యంలో ఉన్న మాటే కావచ్చు, అది నిజంగా లేఖనానుసారంగా వాగ్దానం ఎత్తిబట్టి చెప్పే మాట కావచ్చు. కానీ ఇక్కడ ఈ మాటను బట్టి చూస్తే ఈ సుఖాలు వచ్చిపోతాయి, ఈ లాభాలు వచ్చిపోతాయి, ఈ భోగాలు వచ్చిపోతాయి, ఈ సంపదలు ఈరోజు వస్తాయి, రేపు వేసవకాలం వస్తే పోతాయి అన్నట్టుగా. కానీ ఈ కీడొచ్చినప్పుడు నన్ను ధైర్యంగా ఉంచేదేంటి? నాకు తీవ్రమైన నష్టం వచ్చి నాకు చచ్చిపోదామనే ప్రేరేపణ వచ్చి ఎంతమంది ఓదార్చినా, నన్ను నేను ఓదార్చుకున్నా అసలు ఏమీ కనపట్టలేదు. వ్యర్థం వ్యర్థం, నేను బ్రతికి వ్యర్థం అనేటటువంటి చీకటి నన్ను ఆవరించేసి భయపెట్టేసి నా కనుల ముందు వెలుగే రాకుండా చేసేస్తున్న సందర్భంలో నేను ధైర్యంగా బ్రతకటానికి నేను సంపాదించిన విమానాలు, దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు వాకిళ్ళు, దేవుడు నాకు ఇస్తున్న పొలాలు, ఇవేమైనా నా భయాన్ని పోగొడతాయా? కీడు రాబోతుందన్న భయం పోగొట్టేది సంపద కాదు, వెండి కాదు, బంగారం కాదు, అందం కాదు, అంతస్తులు కాదు. దేవునిలో నేనున్నాను, ఆయన నాకు తోడున్నాడు, ఏం భయం లేదు. స్తోత్రం కలుగును గాక. అందుకే ఏమీ లేనివాడు కూడా సంతోషంగా ఉంటాడు. అన్నీ కలిగిన వానికన్నా ఇంకా లేనివాడు సంతోషంగా ఉంటాడని నేను అనుకుంటాను. అవునంటారా కాదంటారా? స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని మాట శ్రద్ధగా వింటే నిన్ను వర్ధిల్ల చేస్తాను, నీ సరిహద్దులు విశాలపరుస్తాను. పాటలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. పాత నిబంధనలో, ఈవెన్ కొత్త నిబంధనలో కూడా మనకు అటువంటి వాగ్దానాలు మనకు కనిపిస్తాయి. దేవుని మాట శ్రద్ధగా వింటే ఆత్మీయంగా వర్ధిల్లుతాను. ఆత్మీయంగా వర్ధిల్లితే భూ సంబంధంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతాను. ఆరోగ్యంలో, ఆత్మీయతలో, ఆర్థికంగా, సన్మానాల్లో, అన్నిట్లోనూ వర్ధిల్లుతాను. అది కూడా ఉంది, లేదని నేను చెప్పను. కానీ ఈ మాటను ఆలోచన చేస్తే నిజంగానే దేవుని మాట శ్రద్ధగా వింటున్నాను, అంతా కలిసి వస్తూ ఉంది. ఇంత బంగారం, ఇంత వెండి, ఇంత ఆస్తి, ఇంత పొలం, ఇంత పాడి అంతా వచ్చి పడిపోయింది. దేవుని మాట శ్రద్ధగా విన్నాను. వెంటనే మరొకరు అంటారు, చూడు దేవుని మాట శ్రద్ధగా విని ఆ స్థాయికి వచ్చారు, నువ్వు వింటావు అని ఉదాహరణ చెప్పే రీతిలో కూడా వ్యక్తులు ఉంటూ ఉండొచ్చు. కానీ వాళ్ళ కీడు రాకుండా ఉంటుందా? దేవుని చేత ఆశీర్వదించబడి అంతగా ధనవంతులైన వారికి కీడు రాకుండా ఉంటుందా? భయం వేయకుండా ఉంటుందా? ఖచ్చితంగా కీడు వస్తుంది, ఖచ్చితంగా భయం వచ్చే సందర్భాలు ఉంటాయి. అయ్యో ఇదంతా ఏమైపోతుంది అనే లాంటి పరిస్థితులు కూడా వచ్చి పడిపోతాయి. అప్పుడు బంగారం నీతో మాట్లాడలేదు, వెండి నిన్ను ఓదార్చలేదు, ఆస్తులు నిన్ను ఏమాత్రం కూడా ఏం పర్వాలేదమ్మని చెప్పలేవు. ఇంకా నిన్ను ఏడిపిస్తాయి. అయ్యో నన్ను వదిలిపోతున్నావా, నన్ను కాయలేవా, నన్ను దాయలేవా, నన్ను విడిచిపోతావా అన్నట్టుగా. అలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తి, ఒక దేవుని బిడ్డ ఏ మాత్రము కదులు మెదులు లేకుండా స్థిరంగా నిలబడాలంటే దేవుని మాట విని అంగీకరించి అనుసరించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎట్టి పరిస్థితులైనా సరే, క్లాసులో 30 మంది పిల్లలు ఉంటే ఉండొచ్చు, 30 మందికి ఆ టీచరే చెప్తాడు, ఆ సిలబస్సే చెప్తాడు, ఆ టెక్స్ట్ బుక్కే చెప్తాడు. అందరూ ఆ పరీక్ష రాస్తారు, వీక్లీ ఆ పరీక్ష రాస్తారు, క్వార్టర్లీ ఆ పరీక్ష రాస్తారు, హాఫ్ ఇయర్లీ ఆ పరీక్ష రాస్తారు, ప్రీ పబ్లిక్ ఆ పరీక్షే, ఆ ప్రశ్న పత్రమే ఆ స్కూల్లోనే రాస్తారు. రాసిన విధానాలు వేరువేరుగా ఉంటాయి. అందరికీ వందగాని కాదు, ఆ రాసే విధానాలు, ప్రజెంటేషన్ వేరువేరుగా ఉంటాయి. ఎందుకు వేరువేరుగా ఉంటాయి? టీచర్ గారు ఏదో 10 మాటలు నోట్స్ రాసి ఇచ్చేస్తే అందరూ కళ్ళు మూసుకుని బట్టేస్తే అందరూ కూడా ప్రింట్ వేసినట్టు జెరాక్స్ కాపీలో రాసేస్తారు. కానీ కొంతమంది పాఠం ఎంత చక్కగా చెప్తారంటే నోట్స్ ఎవరు, ప్రశ్న ఆన్సర్లకు ఎవరు, కొంతమంది టీచర్స్ ఎంత వివరించి చెప్తారంటే ఆ పాఠంలోంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే వీళ్ళు రాసేస్తారు సమాధానం. అంత చక్కగా చెప్తారు పాఠాలు కొంతమంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగున మనం లేఖనాలు వినటానికి సిద్ధపడాలి.
అందరూ వినేదే, కానీ వాళ్ళ ప్రజెంటేషన్, వీడు విన్న విధానం వేరు, అర్థం చేసుకునే విధానం వేరు, మనసులో దాచుకునే విధానం వేరు. ఆ దాచుకున్న దాన్ని, జ్ఞాపకం చేసిన దాన్ని అక్కడ ప్రజెంట్ చేసిన విధానాన్ని బట్టి మార్కులు ఉంటున్నాయి. అందుకే వాక్యం అందరూ వింటారు, వెనక ముందు మధ్యన కూర్చుని. అందుకే ప్రభు మళ్ళీ చెప్తారు, బిట్వీన్ యూ అండ్ గాడ్, నీ శ్రద్ధ, నీ మనసు, నీ ఏకాగ్రత, నీ ప్రతిష్ట, నీ సమర్పణ, దేవుని పట్ల నీకున్న తృష్ణ, ఆలోచన, ఆకలి, దప్పిక, అదే నీకు మార్కులు తీసుకొస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అదే నువ్వు వాక్యాన్ని బాగా జ్ఞాపకం చేసుకునేలాగున నీకు సహాయం చేస్తుంది. సో ఆ చివరి మాట మనం అందరం కలిసి చదువుకుందాము. చివరి వచనాలు 29 నుంచి చదువుదాం. ఆ తర్వాత పేజీలో ప్రారంభం కనుక 29 నుంచి 33 వరకు అందరం కలిసి చదువుకుందాం. జ్ఞానము 29 వచనం, మొదటి అధ్యాయం. కాగితాలు పక్కకి వెళ్ళిపోయినాయా? అప్పుడప్పుడు నాకు వెళ్ళిపోతుంటాయి ఫ్యాన్లకి. 29 వచనం నుంచి చదువుదాం అందరం. జ్ఞానము వారికి అసహ్యమాయను. ఏం అసహ్యమైంది? వింత. లోక సంబంధంగా మాట్లాడుతున్నాడేమో అనుకుంటే అంతే కదండి. మరి లోకానికి దేవుని మాటలు అసహ్యం కదా, వినరు కదండి. మాకు అక్కర్లేదంటారు కదా, మాకు ఉన్నాయి అంటారు కదా, మతం అంటారు, అంటారు, పోతారంటారు, ఇంకేదో అంటారు కదా. నేనంటాను, సబ్జెక్ట్ అదే, నేనంటాను, ఒకవేళ ఈ మాటలు దేవుడు తన పిల్లల గురించి మాట్లాడుతుంటే అది సబ్జెక్ట్ ఈరోజు. స్తోత్రం కలుగునుగాక. తనను ఎరుగున వారి గురించి దేవుడు ఈ మాటలు ఈ గ్రంథంలో ఇంత వివరంగా రాయించి తన ప్రయాస, తన సమయం వ్యర్థం చేసుకోవడని అనుకుంటాను. ఎక్కడ లేఖనాలు అన్యుల గురించి రాయించిన చాలా తక్కువ ఉంటుంది. లేఖనాలు మీరు చూడండి కావాలంటే పాత నిబంధనలో. ఐగుప్తీయుల గురించి 300 పేజీలు రాసి ఇజ్రాయెల్ గురించి 30 పేజీలు రాయించిన మాటలు ఎక్కడ ఉండవు. ఐగుప్తీయుల గురించి 5, 6, 7 వచనాలు వాళ్ళ పద్ధతి, వాళ్ళ తీరు అలా మెన్షన్ చేస్తాడు. కానీ ఐగుప్తీయుల్లాగా తన ప్రజలు బ్రతకటం చూసి 60 పేజీలు రాయిస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. అంటే ఎక్కువగా బైబిల్ గ్రంథంలో దేవుడు తన పక్షంగా ఎవరైతే ఉంటున్నారో, తాను ఎవరి పక్షంగా అయితే ఉంటానని ఇష్టపడ్డాడో, ఎవరైతే మీరు నేను కలిసి అని ఎవరితోటైతే తన నిబంధన చేసుకున్నాడో వారి గురించి ఎక్కువగా మాటలు బైబిల్లో ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. కనుక మీరు నేను, ఇది మన గురించి దేవుడు తనను ఎరిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు. తనను ఎరుగున వారుగానే ఉంటారు, వ్యతిరేకిస్తారు, అసహించుకుంటారు, తిరుగుబాటు చేస్తారు, సణుగుతారు, గొణుగుతారు, కత్తి తీస్తారు, పోవయ్యా పో అంటూ యేసుప్రభు ముఖం మీద ఉమ్మూలుసినట్టుగా. వాళ్ళు తెలియదు, ప్రభు చెప్పాడు, వాళ్ళు తెలియదు. కానీ నా పిల్లలు, నా ప్రజలు జ్ఞానం కలిగి ఉండాలి కదా. రండిరా బాబు జ్ఞానం బోధిస్తానంటే రారే, రండిరా బాబు మీకు వివరాలు చెప్తానంటే రారే, రండిరా బాబు మీకు ఇలాగంటున్నంటే రారే. ఏమనుకోవాలి ఏమో కానీ నీతి యెహోవా జ్ఞానం వారికి అసహ్యమైపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకుండా పోయింది. అంటే అర్థం ప్రారంభంలో, ఆ తర్వాత భక్తి కనపడుతుంది కానీ భయం కనపడలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం. ఒకప్పుడు ఇష్టపడ్డారు, ఇప్పుడు ఇష్టం లేకుండా పోయింది. దేవుడు నిజంగా తనను ఎరుగని జనుల గురించి మాట్లాడితే ఈ మాట దానికోసం అనుకుంటే కొంచెం మనం డౌట్ పడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకుండా పోయిందంటే ఒకప్పుడు ఇష్టపడ్డారు అనే ఆలోచన వచ్చేస్తూ ఉంది, అనే స్వరం కూడా వినిపిస్తూ ఉంది ప్రిల్లుడుగా. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించారంటే తన్ని పాడేశారు. తృణీకరించడం అంటే ఆ పదం కావ్యంగా, కవిత్వంగా, మంచి పొందికగా, సౌమ్యంగా, వినటానికి, పాడుకోవటానికి ఎంతో అందంగా ఉంది. తృణీకరించారు అంటే లైట్ అయిపోయింది. అది తృణీకరించారంటే తన్నివేశారు, నెట్టివేశారు, విసిరుగొట్టారు, అదన్నమాట. స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు ఎంత బలంగా ఉన్నాయి చూడండి. తన్ని వేశారు, నెట్టి వేశారు, విసిరివేశారు, చీ కొట్టారు. ఇంకా లోతుగా మనమందరం కూడా అమ్మో ఆ మాట అనొచ్చో లేదో అని అనుకునే ఇలాంటి మాట మాట్లాడంటే ఉమ్మి వేశారు, చీ అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
నా ఆలోచన విననొల్లకపోయారు, వినటానికి ఇష్టం లేకుండా పోయింది. నా గద్దింపున వారు కేవలము కొంచెం కూడా పట్టించుకోలేదు. కేవలం అంటే అసలు 1% కూడా అన్నాడు, కేవలం 100% అని అర్థం. తృణీకరించారు. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసులు, చిన్న ప్రశ్న, సులువైన ప్రశ్న. విశ్వాసులు నిప్పు చేత్తో పట్టుకుంటే కాలకుండా ఉంటుందా? ఇందులో ఏదో మర్మం ఉందని ఆలోచన చేయకండి, త్వరగా చెప్పాలి. విశ్వాసులు నిప్పు చేత్తో పట్టుకుంటే కాలుతుందా? కాల్దా? ఓకే, కాలుతుంది అంతే. విశ్వాసులు పుచ్చిపోయిన పొటాటో విత్తనం వేస్తే ఇంత మంచి పొటాటోలు వచ్చేస్తాయా? లేదు. ఎందుకంటే విశ్వాస అంటేనే జ్ఞానం కలిగిన వాడు. విశ్వాస అంటేనే నేత్రాలు మూసుకుపోయినవాడు కాదు, మనోనేత్రం తెరవబడినవాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఇక్కడ ఈ మాట అంటున్నందుకు యేసు మీద మనం నిష్ఠూరం వేయకూడదు, యేసును మనం అపార్థం చేసుకోకూడదు. ఇలా ప్రేమ 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 అంటూ వచ్చి యేసు మళ్ళీ ఈ న్యాచురల్ విధానంలో చెప్తారు పాఠం అంటే ఖచ్చితంగా అది ఉంది. పౌలు గారు ఒక చోట అంటారు కదా, కొరింథీ సంఘానికి అనుకుంటాను, మనము అంటాడు అక్కడ, మనము నమ్మిన వారు నమ్మిన దానిని బట్టి, నమ్మని వారు నమ్మని స్థితిని బట్టి ప్రతి వారు వారి క్రియలకు తీర్పు పొందుకుంటారు. అందుకే యేసే అంటాడు, అయ్యో తీర్పు తీర్పు, పౌలు గారు ఇలాగన్నారు, మనం గడగడ వణికే ప్రసక్తి లేదు. త్వరగా యేసు రక్తం కిందకు వెళ్ళిపోతే వెంటనే రక్తం మనకు అడిగేస్తే బయటకు వచ్చేటప్పటికి తీర్పు లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు ఎంతో చక్కటి సూత్రం పెట్టాడు, వెంటనే మీ అతిక్రమాన్ని ఒప్పుకోండి, నోటితో చెప్పేసేయండి, నేను నమ్మదగిన వాడను నీతిమంతుడను, మీ ప్రతి అతిక్రమాన్ని నా రక్తంతో కడిగేస్తా, మిమ్మల్ని పవిత్రపరిచేస్తా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మరొక బలి ఉండదు. భవిష్యత్తు కూడా నా రక్తం సరిపోతుంది. భవిష్యత్ తరాలకు, భవిష్యత్ యుగాలకు కూడా ఒకవేళ ప్రభు రావటం ఆలస్యమైతే అప్పుడు పాపం చేసే వాళ్ళకు కూడా ఇప్పుడు నేను కాచిన రక్తం సరిపోతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అలాగున చూస్తే నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసిస్తాడు, వాడు కీడు వచ్చినన్న భయం లేకుండా నెమ్మది కలిగి ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకొనుటకు ఎవరెవరికి ఆజ్ఞాపించారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరెవరికి ఆజ్ఞాపించారు? దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఎవరి కోసం? తన పిల్లల కోసం. దేనికి? దాని వివరాలు ఏంటి? తమ పిల్లల కాలికి రాయి తగలకుండా, అంతే కదా. సేమ్ తమ పిల్లల కాలికి రాయి దెబ్బ తగలకుండా కాపాడుటకు ఎత్తి పట్టుకొనుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఓకే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను అలా నడిచి వెళ్తున్నాను, అక్కడ రాయి ఉంది, పక్కనెవడు లేడు, చూడు నా దేవుడు ఎంత గొప్పడు, చూడు నాకు దెబ్బ తగలదు అని నేను అనలేదు. ఎవరు లేరు, నన్ను ఎవరు ప్రేరేపించలేదు. అయినా సరే చూద్దామంటూ అలా తన్నుకుంటా పోయాను. గోరు లేచిపోతుంది, రక్తం వచ్చేస్తుంది, ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో అని అంటారు డాక్టర్ గారు. ఆ తర్వాత మంచం మీద ఒక నెల రోజులు కాలు పైకి పెట్టుకుని పడుకోవాల్సి వస్తుంది. లేఖనాన్ని లేఖనంగానే జ్ఞానంతో మనం ఉపయోగించాలి. అందుకే జ్ఞానం అంటున్నాను నేను. లేఖనాన్ని అజ్ఞానంతో మనం అనుసరిస్తే ప్రమాదము. నువ్వు పైనుంచి దూకు, నీకేమవదు, దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు యేసుప్రభు అంటే, మీకులాగా నాకులాగా ఆయన ఒకవేళ అనుకుని దూకేస్తే ఈరోజు సంఘం, ఈరోజు విశ్వాసులమైన మనం కొన్ని విషయాలు అలాగ ముందుకు చొచ్చుకుపోతున్నాం. అందుకే దేవుడు ప్రభు అంటారు, ఈరోజు సబ్జెక్ట్ అదే, జ్ఞానము కలిగిన పిల్లలుగా ఉండండి. స్తోత్రం కలుగునుగాక. వాక్యం ఎరిగిన పిల్లలుగా ఉండండి. ఆ వాక్యంలో దేవుని ఉద్దేశం ఎరిగిన పిల్లలుగా ఉండండి. నీ పాదములకు రాయి తగలకుండా ఉండుటకు దూతను పెట్టానంటే, నేను తన్నుతానంటే
పోతుంది ఏలు, గాయమైపోతుంది, చాలా తీవ్రంగా నువ్వు శ్రమపడాల్సి వస్తుంది, దాన్ని మళ్ళీ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది, నరకయాతన అనుభవించాలి. ఇక్కడ దాకా వచ్చేస్తుంది ఆ పెయిన్. నేను దేవుణ్ణి శోధించడానికి పెట్టానా అన్నట్టు లేదు. అందుకే లేఖనం ఇలా చూస్తే ఎక్కడికో ఆత్మ ఫలితము అక్కడ దాకా పోవద్దు. లేఖనం చెప్పినటువంటి మాట ఏంటంటే, వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారు. స్తోత్రం కలుగును గాక. నేను రాయి తంతాను, దేవుడు చూసుకుంటాడు, నోవే. అది దాన్ని ఏమంటారంటే దేవుడు తెలివి తక్కువతనం, మరొక మాట బుద్ధిహీనత, మరొక మాట అవివేకం, మరొక మాట మూర్ఖత్వం, మూఢత్వం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుకనే దేవునిని ఎరుగకపోవుట, దేవుడున్నాడా, ఏం లేడు అని వితండవాదం చెప్పేవారు వాడు కూడా ఫూల్సే అంటారు. కీర్తన 14 అనుకుంటాను కదా, 1 వచనం తర్వాత ఉంటుంది, దేవుడు లేడనేవాడు వెర్రివాడు, బుద్ధిహీనుడు, హీజ్ ఎ ఫూల్. సృష్టి ఉందట, సృష్టికర్త లేడట, కొండ ఉందట, కొమ్మరి లేడట, భవనం ఉందట, కట్టినవాడు లేడట. స్తోత్రం కలుగును గాక. ఇది వెర్రితనంగాకేమో అని చెప్పండి. చిన్న పిల్లవాడు కూడా పక్క నవ్వుతాడు. కానీ శాస్త్రాన్ని, జ్ఞానాన్ని, ఆ లౌకికత్వాన్ని, ఆ వాదం పెట్టుకునే ఆ ప్రత్యేకమైన నైపుణ్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాదనతో ఎదుటి వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి నీతో నాకెందుకు వచ్చిన గొడవ అని దేవుడు నమ్ముకున్నవాడు పక్క పోతాడు. ఈ దేవుడని కాదు, దేవుడు ఉన్నాడని చెప్పినవాడు నీతో నాకెందుకు బాబు, తలకి, జుట్టుకి, కాలుకి, మోకాలకి వేస్తావు, నీకు ఎవడు సమాధానం చెప్పలేడు. నేను నమ్ముతున్నాను, నమ్ముకుంటే నమ్ముకొని, నేను నమ్మనంటాడు వాడు. కనుక దేవుడు లేడు అన్నవాడు ఫూల్ అని దేవుడే చెప్పాడు. హీజ్ ఎ ఫూల్ నెంబర్ 1. దేవుడు చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. దేవునమానికి స్తోత్రం. కానీ విచారం, ఆశ్చర్యం, ఆలోచన చేయవలసిన విషయం, దేవుని నమ్మిన వారి సంగతి ఏంటి? స్తోత్రం కలుగును గాక. దేవునమానికి స్తోత్రం. వారు తమకు వెక్క సమగొరకు తమ ఆలోచనలను అనుసరిస్తారు. జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమవుతారు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి, ఆ మాటల్లో అర్థం పట్టుకుందామా? జ్ఞానం లేనివాడు అసలు దేవుడు ఉన్నాడని అనుకోడు కదా, దేవుని విసర్జించటమేముంది? ఇంకా ఆ దేవుడా ఏంటి అని ముందే లాగేస్తాడు పక్కకి. జ్ఞానము లేనివాడు దేవునిని విడిచిపెట్టి, విసర్జించంటే విడిచిపెట్టి, విసిరివేసి అంటే ఒకప్పుడు పట్టుకున్నాడా, ఒకప్పుడు ఉన్నాడు అన్నాడా, ఒకప్పుడు అవునండి అవును నిజమే మీరు చెప్పేది అన్నాడా? అది జ్ఞానంతో సమానమే. దేవుడు ఉన్నాడు అనుకోవటమే జ్ఞానానికి ప్రారంభం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అలాగ జ్ఞానం కలిగిన వాడు దేవునిని ఆర్జించుకున్నాడు, సంపాదించుకున్నాడు, అనుసరించాడు లేదా తెలుసుకున్నాడు. కానీ తర్వాత జ్ఞానం లేకపోయినప్పుడు దేవునిని విసర్జించాడు, విడిచిపెట్టాడు. స్తోత్రం కలుగు. విసర్జించటం, అసలు అది లేనోడు విసర్జించటం సబ్జెక్ట్ ఎక్కడుంది చెప్పండి? విడిచిపెట్టేశాడండి అంటే ఒకప్పుడు పట్టుకుని ఉన్నాడు, వదిలేసాడంటే వదిలేయటం ఎప్పుడు లేదు కదా వదిలేయటానికి అని అంటాం, మనమే అంటాం. అంటే ఒకప్పుడు కలిగి ఉన్నదాన్ని ఇప్పుడు వదిలేస్తే అప్పుడు వదిలేశాడనే మాటకు ఒక అర్థం ఉంటుంది. అసలు ఏమీ కలిగి లేనప్పుడు పోగొట్టుకున్నాడండి వదిలేశాడంటే మనం నవ్వుతాం. ఎప్పుడు కలిగి ఉన్నాడు గనక వదిలేయటానికి, పోగొట్టుకోవటం, నష్టపోవటానికి అని మనం తిరిగి ఎదురు ప్రశ్నిస్తాం. అంతే కదా. కనుక దేవునిని విసర్జించి నాశనం అవుతారంటే దాదాపు ప్రభుని ఎరుగునవారు, దేవుని ఎరుగునవారు, దేవుడున్నా మాకెందుకు అనేవారు, దేవుడు ఉంటే చూపించండి అని వాదం పెట్టుకునే వారి గురించి ఏమో ఈ మాటలంటే కొంతవరకు ఓకే అనుకుందాం. కానీ ఇప్పుడు మరి పాఠాలుగా మనం ఎందుకు నేర్చుకోవాలి? దేవుడు మనతో ఈ మాటల ద్వారా వాళ్ళ గురించి మనతో మాట్లాడితే ఏం ఉపయోగం? ఈ మాటలు మనకు అన్వయించుకొని చూసుకుంటే ఎంత బాగుంటుందో. స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు జ్ఞానం లేని వారం, ఇహలో ఒక దేవత మన మనోనేత్రాల గుడ్డితనము కలగజేయగా మనము సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టమును పూజిస్తూ పోయాం. పురుగును, పక్షిని, పశువును, పందిని, చెట్టును, కొండను, నీటిని, నిప్పును, నా కాలి కింద ఉన్న దుమ్మును, దుమ్ముకు ఒక తడి పెట్టి ఆ దుమ్ముకు ఒక మట్టిగా చేసి ఆ మట్టి కొంచెం ఆకారం ఇచ్చి ఆ మట్టి ముందే నా కాలి కింద నలిగిపోయిన మట్టిని ఒకరోజు తడి చేసి తీసుకొచ్చి నాకు ఇష్టమైన ఒక రూపం చేసుకుని నా కాలి కింద చెప్పులతో తొక్కిన మట్టికి మళ్ళా నేను దండం పెట్టాను.
ఓ మై గాడ్, సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తాం, అదొక లైన్. అంటే సృష్టికర్త ఉన్నాడు కానీ ఇదిగో అంటూ చేతులతో చేసుకోవటం, ఇదొక రకమైన ఫూలిష్నెస్. లేడు అంటూ నాస్తికులు పెట్టే బోధన, అది పూర్తిగా ఫూలిష్నెస్. దేవుడు చెప్పాడు, వాళ్ళతో మనకు వాదం ఎందుకు? లేఖన చెప్పింది. మరి దేవుడున్నాడు అంటూ ఇవేంటి? పురుగు దేవుడేంటి? పక్షి దేవుడేంటి? నిప్పు దేవుడేంటి? జీవుల దేవుడేంటి? కొంచెం కూడా ఆలోచన చేస్తే అంతేనంటే ఇది ఒక రకమైన ఫూలిష్నెస్. స్తోత్రం కలుగునుగాక. దేవుడికి నేను ఆకారం ఇచ్చి, దేవుడికి నేను రూపం ఇచ్చి, నాకు ఇష్టమైన రూపం ఇచ్చి, నా చేతులతో చేసుకుని నా దేవుడు అంటాం ఒక్కసారి ఆలోచన చేయాలని దేవుడు చెప్తాడు. దేవుని రూపం నువ్వు చూసావా? దేవుని రూపాన్ని చేతులతో చేయగలవా? దేవుని రూపాన్ని నీ ముందు నిలబెట్టుకోగలవా? స్తోత్రం కలుగునుగాక. అసలు దేవుడు అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు? కొంచెమైన అవగాహన ఉంటే గడగడ వణికి సాగిలి పడిపోతాం మనం. స్తోత్రం కలుగునుగాక. ఆత్మస్వరూపి, మహిమా స్వరూపి, మహాదేవుడు, మహోన్నతుడు, లోకములు ముల్లోకములు ఇలా చూసినా సరే కనపడడు మనకి. 2 అంగుళాల ఆకారంతో 2 అంగుళాల బొమ్మ చేసుకుని సృష్టి అంతా నిండిపోయినాడు. ఈ బొమ్మలో నేను చూస్తున్నా, నీకేమైందంటే ఇంకేం చెప్తాం మనం? ఈ చిటికనేళ్ళంత బొమ్మలో నేను దేవుడిని చూసుకుంటున్నాను, నా దేవుడు ఇంతే అంటే నేనేం చెప్తాను? అంత మహాదేవుణ్ణి ఈ అంగుళం బొమ్మలోకి నువ్వు తీసుకొచ్చి కొలుస్తున్నావంటే నువ్వు ఎంత జ్ఞానవో తెలుస్తున్నావండి. అసలు మహాదేవుడిని అంగుళం చేయటమే చాలా పిచ్చితనం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఈరోజు మన సబ్జెక్ట్ అంతా కూడా జ్ఞానం గురించి కాదు. జ్ఞానం గురించి అన్నట్టుగా నాణ్యానికి ఒక పక్క మాటగా అన్నీ ఉన్నాయి, కానీ ఈరోజు మీతో కలిసి పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నారు అనే మాట చెప్పక తప్పదేమో. ఒకవేళ కాకపోతే దేవుడు మనల్ని మన్నించునుగాక. మూర్ఖత్వం గురించి మాట్లాడుతున్నాను నేను. మూర్ఖత్వం, బుద్ధిహీనత, తెలివి తక్కువతనం, అవివేకం, దాని గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? అన్యులు అవివేకంతో ఉన్నారంటే కొంతవరకు దేవుడు వారి గురించి మాట్లాడతారు అయ్యో అన్నట్టుగా. కానీ మీరు, నేను, మనము జ్ఞానం కలిగి జ్ఞాననేత్రం తెరవబడి కాస్త కోస్తూ దేవుడు ప్రత్యక్షత దయచేయగా మనకిచ్చిన స్వభావం కెపాసిటీని బట్టి దేవుని అర్థం చేసుకుని నా మట్టుకు నేను అర్థం చేసుకున్నంతగా ఆయన వెంబడిస్తున్నా. ఆయన నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో అంతగా నువ్వు ఆయన వెంబడిస్తున్నావు. నీ గురించి ఆయన కలిగి ఉన్న తలంపులు నువ్వు ఎంతగా అర్థం చేసుకున్నావో అంతగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. అందులో తప్పేం లేదు. దేవుడు ఎంతగా తను తాను బయలుపరుచుకుంటాడో, లేదా దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటానో అంతే సేవ చేయగలను, అంతే ఆయన ఆరాధన చేయగలను, అంతే ఆయన ప్రేమించగలను. అంతకన్నా మించిన ప్రేమించలేను. అందుకే దేవుడు కొంచెం బయలుపరుచుకుని ఇంత ప్రేమిస్తే చాలండు. మనం నేర్చుకునే కొలది, వినే కొలది, ఆయన కాళ్ళ దగ్గర కూర్చునే కొలది ఆయన తను తాను బయలుపరుచుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే ఇంకా నువ్వు ఆయన తెలుసుకుని ఆయన ఇంకా ప్రేమించాలి. స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఆయన గౌరవించాలి, ఇంకా ఆయన ముందు సాగిలపడాలి, ఇంకా ఆయన గొప్ప చేయాలి. స్తోత్రం కలుగునుగాక. The more you hear the word of God about himself, about his nature, about his purposes, ఆయన ఉద్దేశాల గురించి, ఆయన ప్రవర్తన గురించి, ఆయన స్వభావం గురించి, ఆయన సామర్థ్యం గురించి, ఆయన గురించి ఆయన బయలుపరిచే కొలది వాక్యం ద్వారా నీకు ఆయన గురించి సత్యం తెలిసే కొలది, నీ హృదయంలోకి సత్యం వచ్చే కొలది ఆయన ఇంత అనేటప్పటికీ ఇంత దేవుడిని నేను ఇంతలా ఆరాధన చేయాలని నువ్వు నిర్ణయం తీసుకుంటావు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. జ్ఞానం అంటే ఎవరు? దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. వెలుగు అది నేచర్ సంబంధించిన ఒక స్థితి, సత్యమై ఉన్నాడు క్యారెక్టర్ సంబంధించిన ఒక స్థితి, ప్రేమ అది కూడా క్యారెక్టర్ సంబంధించిన స్థితి. వ్యక్తి ప్రేమ ఎలాగవుతాడు, ఎలాగవుతాడు అంటే అంతా ఆయనే. స్తోత్రం కలుగునుగాక. అలాగే యేసు జ్ఞానం, దేవుడు జ్ఞానం, నేనే జ్ఞానాన్ని, నేనే ప్రేమను, నేనే వెలుగును, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ఎద్దుకు రండి అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దగ్గర జ్ఞానం ఉంది, ఎంత జ్ఞానం కావాలంత జ్ఞానం ఉంది. అసలు జ్ఞానం అంటేనే నేను. నా దగ్గరకు వచ్చి జ్ఞానం నేర్చుకోండి. స్తోత్రం కలుగునుగాక. జ్ఞానం కావాలని కోరుకోండి, వివేచన కావాలి, తెలివి కావాలి, బుద్ధి కావాలి.
అది అడగండి. సొలొమోను ప్రారంభంలో అది అడిగినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఆ మందిరం నిర్మించిన సందర్భంలో, బలులర్పించిన సందర్భంలో, ఆ మందిర ప్రతిష్ఠ చేసిన సందర్భంలో, ఆ కోలాహలంలో, హడావడిలో, పండగ వాతావరణంలో ఆ రాత్రి సొలొమోనుకు కలలో దేవుడు కనపడి, ఏం కావాలి నీకు, ఏదో ఇద్దాం అనుకుంటున్నాను, వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ అని అడిగినట్టుగా మనం చూస్తాం. అప్పుడు సొలొమోను, ఇంకా 100 టెంపుల్స్ నేను కట్టాలి, ఇంకా నాకు సామ్రాజ్యాలు కావాలి, ఇంకా ఇన్ని కోటలు నేను కట్టబడాలి, ఏం అడగలేదు. ఒకటే అడిగాడు, నీ ప్రజలను జ్ఞానముతో పరిపాలించి ఎప్పుడూ నీ సన్నిధిలో ఉండేలాగున నేను పరిపాలించాలి. నీ ప్రజలందరూ కూడా నిశ్చింతగా, నిర్భయంగా, శత్రుభయం లేకుండా, కరువు కాటకాలని వచ్చినా సరే అవేమీ కూడా వాళ్ళకి ఏమి కలగకుండా చక్కగా సస్యశ్యామలంగా సుఖశాంతులతో వాళ్ళు పరిపాలించబడాలి. వాళ్ళని నేను కాచి కాపాడుకోవాలి. వాళ్ళకి సంరక్షణ, పోషణ, హామీ, ధీమా మా రాజుగారు ఉన్నారు అనేలాగా నేను ఇవ్వగలగాలంటే నాకు కండబలం కావాలి, ఇంత ఆయుధాలు కావాలి, ఇన్ని బళ్ళాలు కావాలి, ఇంత సైనికులు కావాలని అడగలేదట. నాకు జ్ఞానం కావాలి. స్తోత్రం కలుగును గాక. ఏం కావాలట? నాకు విజ్డమ్. ఐ వాంట్ విజ్డమ్. ఎప్పుడు, ఏది, ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఎంత, ఎక్కడ, ఎలా చేయాలి, ఆ జ్ఞానం కావాలి. దానికి మరొక పేరు వివేకం, దానికి మరొక పేరు తెలివి, దానికి మరొక పేరు బుద్ధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బుద్ధిహీనత, తెలివి తక్కువతనం, జ్ఞాని అజ్ఞాని, వివేకం అవివేకం. ఈ పదాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఈ పదాలు వాడిన, క్రొత్త నిబంధనలో ఈ పదాలన్నీ ఆయా సందర్భాల్లో వాడిన. ఒక చోట అవివేకులారా, మరొక చోట మందమతులారా, మరొక చోట బుద్ధిహీనులారా, మరొక చోట మూర్ఖులారా, ఈ పదాలు ఉపయోగించవచ్చు. నిజానికి వాటి యొక్క తాత్పర్యాలు, యాజ్ ఇట్ ఈజ్ అర్థాలు కొంచెం వ్యత్యాసం ఉంటే ఉండొచ్చు తెలుగు గ్రామర్ ప్రకారం చూసుకుంటే. కానీ ఉద్దేశం మాత్రం, ఆలోచన మాత్రం మూర్ఖత్వమే, ఆలోచన మాత్రము బుద్ధిహీనతే, ఆలోచన మాత్రము తెలిసి తెలివి తక్కువగా ఉండటమే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. సో ఈరోజు రేపు సబ్జెక్ట్ ఇదే. దేవుని చిత్తం అయితే మొదటి ఆదివారం కూడా ఈ సబ్జెక్టే ఉండొచ్చు. రేపు మధ్యాహ్నానికి అయిపోయింది అనుకోండి, మరొక సబ్జెక్ట్ కాదు. ఒకవేళ దేవుని అనుమతిస్తే, ఆ భారం పెడితే, ఆ ఒత్తిడి, ఆ తీవ్రత ఇంకా కొనసాగిస్తే మరలా ఇంకా కలిసి ఆదివారం కూడా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ 30 వచ్చిన 33 పదే చదువుకోండి, మరల చదువుకోండి. చాలా విషయాలు మీకు దేవుడు అర్థం చేసేస్తాడు. జ్ఞానం అంటే ఏంటి, ఎవరేమనుకుంటున్నారు. ఒకవేళ 30 నుంచి 31 అంజుల గురించి మాట్లాడారంటే మనకేం స్పందన రాదు. కానీ ఇది నా గురించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా నేను అనుకుని చదివితే ఎలా ఉంటుంది? దేవుడు నా గురించే మాట్లాడుతున్నట్లయితే ఆ ఉద్దేశంతో ఆ వచనాలు నేను చదివితే నాకు ఎలాగ అర్థమవుతుంది, నేను ఎలా దీన్ని భావించాలి అనే ఉద్దేశంతో, అనే కళ్ళజోడుతో, అనే మనసుతో చదివామనుకోండి, ఎన్ని పాఠాలు బయటకు వస్తాయో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చాలా చోట్ల ఉండొచ్చు. ఈవెన్ పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి ఒక చోట అయితే యేసు ప్రభు చాలా తీవ్రంగా మాట్లాడతాడు. అవివేకులారా అంధులారా, 24వ అధ్యాయం అనుకుంటాను స్పెసిఫిక్గా, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో అనుకుంటాను, చాలా స్పెసిఫిక్గా రిపీటెడ్గా దాదాపు 15-20 వచనాల దాకా మాట్లాడతాడు. మీరు అవివేకులారా, అంధులారా, గ్రుడ్డి వాళ్ళారా, అవివేకులారా, బుద్ధిహీనులారా, తెలివి లేని వాళ్ళారా, మూర్ఖతరం వాళ్ళారా. ముఖం మీద మాట్లాడేవాడు, తిట్టినట్టు కాదు, ప్రేమతోనే, కానీ గద్దింపు. స్తోత్రం కలుగునుగాక. సున్నం కొట్టిన సమాధుల్లో ఉంటున్నారు. పైకి మాత్రం మీరు ఇలా అని బాగా చూపిస్తారు, మీరు బాగా తిరుగుతారు. మిమ్మల్ని చూస్తుంటే ఎలాగుందంటే సున్నం కొట్టిన సమాధులు. సమాధి అంటేనే మరణం, సమాధి అంటేనే మృతం, జీవం లేకపోవటం, అంతా లోపల కుళ్ళు ఎండిపోవటమే,
పురుగులు. మీరు చూస్తూ ఉంటే సున్నం అంటే తెలుపు, తెల్లటి నిలువుటంగిలు వేసుకున్నారు మీరు. కిరీటాల దగ్గర నుంచి నిలువుటంగిలు వేసుకున్నారు. శాస్త్రులము పరిశీలమని చెప్పుకుంటున్నారు. మీ మనస్తత్వం, మీ స్వభావం, మీ నడవడిక, మీ అలవాట్లు, మీ మాట తీరు, మీ వ్యసనాలు, మీ ఆశలు, మీ ధనాపేక్షలు, మీరే దేవుళ్ళు అయిపోతున్నారు అంటూ అంత తీవ్రంగా మాట్లాడాడు. అప్పుడు అన్నాడు, అవివేకులారా, వివేకం లేనివారా, వివేచన లేనివారా, తెలివి తక్కువలారా, బుద్ధిహీనులారా అన్నట్టు వచ్చేస్తే ఇవన్నీ. ఇంగ్లీష్ బైబిల్లో అవివేకులారా అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో యూ ఫూలిష్ పీపుల్ అంటారు ప్రభు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ కూడా పక్కన పెట్టుకొని చదువుకుంటే కరెక్ట్ వర్డ్ పడుతుందన్నమాట. అవివేకులారా అంటే కొంచెం గ్రాంధికంగా, కొంచెం తేలికైపోయింది. అవివేకం అంటే అదేదో కొంచెం ఏదో తీర మాట్లాడుతున్నారు, కొంచెం తెలివి తక్కువ అన్నట్టుగా. తెలివి తక్కువతనమన్నా, అవివేకులన్నా, బుద్ధిహీనతన్నా మనకు పెద్దగా యూ ఫూల్ అన్నప్పుడు వెంటనే ఉలికి పడతాం. మనం మూర్ఖుడా అన్నప్పుడు ఎంత మాట అన్నావు నన్ను అంటాం. బుద్ధిహీనుడిగా ఎందుకుంటాం అంటే మనం కొంచెం లైట్గా తీసుకుంటాం. ఎందుకంటే చాలా ట్రాన్స్లేషన్ తెలుగు పదాలు తేలిపోతాయి. అందులో ఉన్న ఇంటెన్సిటీ, ఇంపాక్ట్ ఒక్కొక్కసారి తెలుగు బైబిల్లో తేలిపోతుంది. అంత లోతుగా గుచ్చుకున్నట్టుగా రాదు తెలుగు పదాలు. అందుకే ఎక్కువగా నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతూ తెలుగు బైబిల్ చదువుతుంటాను. స్తోత్రం కలుగునుగాక. పవర్ఫుల్గా ఉంటుంది ఇంగ్లీష్ వర్డ్. అక్కడ పర్టికులర్ వర్డ్ సెంటెన్స్ చాలా పవర్ఫుల్గా పైకి వస్తుంది. కనుక తర్జుమాల్లో చాలా సందర్భాలు తర్జుమాల్లో ప్రభు మాట లోతుగా నాటుకోవాల్సిన మాట తర్జుమా వల్ల అది కరెక్ట్ మీనింగే. తర్జుమా వల్ల అక్కడ ఉపయోగించిన తెలుగు పదం వల్ల అది ఆ లోతు పదును తగ్గిపోతుంది. కత్తి దెబ్బగా ఉండాల్సిన మాట కర్ర దెబ్బ అయిపోతుంది. కర్ర దెబ్బ అయితే వాత అవుతుంది, కత్తి దెబ్బ అయితే గాయం అవుతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లేఖనం ఉంది కదా, నా వాక్యము రెండంచులు గల వాడి అయిన పదునైన ఖడ్గము వంటిది. కొన్నిసార్లు లేఖనాలు లేకపోతే యేసుప్రభుని చంపాలని ఎందుకు అనుకుంటారు? ఏదో ఇసుగుతో కట్టినట్టు, ఇలాగన్నట్టు, అలాగన్నట్టు యేసుప్రభు చెప్తే వాళ్ళు ముసుముసుగా నవ్వుకొని పోయేవారేమో. చెప్పేవాళ్ళ ప్రసంగం, నువ్వు ముందా మేము ముందా అంటూ వాళ్ళకి పీకల దాకా ఎందుకు వచ్చింది కోపం యేసుప్రభు మీద? ఇంటికి వెళ్ళిన తర్వాత వీడు బతకూడదని ఎందుకు వాళ్ళు మీటింగులు పెట్టుకున్నారు? ఎప్పుడు లేపేద్దాం, ఎలా లేపేద్దాం, వీడిని అసలు జన్మలోకి రానివ్వకూడదని ఎందుకు వాళ్ళంత రాత్రి పగలు డబ్బులు పోగేసేసి తలలు ఎందుకు బద్దలు కట్టుకుంటున్నారు వాళ్ళు? ఆయన మాటలంత తీవ్రం, గుండెలు పగిలిపోతాయి. వాళ్ళ లోపల ఆకారాలు బయటకు తీసుకొచ్చేస్తున్నాడు, వాళ్ళ రహస్య జీవితం బయటకు తీసుకొచ్చేస్తున్నాడు. వాళ్ళలో ఉన్న కపటం, వేషధారణ అంతా కూడా ప్రజలకు కళ్ళ ముందు తెర చూపించినట్టుగా చూపించేస్తున్నాడు. అందుకే వాళ్లకు అసూయ, కక్ష, పగ పేరుపోయి ఇంకా చివరికి యేసుప్రభు శిష్యుల్లోనే ఒక శిష్యుడు నేను వస్తానని పట్టిస్తానని అపవాది చేత పట్టబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. లేదా శిష్యులకు వాళ్ళు ఎరేయటం ప్రారంభించారు అని అనుకుంటే తప్పే. ఒకరోజు పేతురు వెనకాల పడ్డారు, నీ కోటి ఇస్తాను, 2 కోట్లు ఇస్తాము. పేతురు ఒప్పుకోలేదు. మళ్ళీ మరొక దగ్గరికి వెళ్ళాడు, వాడు ఒప్పుకోలేదు. అప్పుడు యూద దగ్గరికి వచ్చారు. నో అక్కడ అలా లేదు. ధనాపేక్ష పుట్టింది. ఎప్పుడు పుట్టింది? అప్పుడప్పుడు సంచిలో నుంచి యూద డబ్బులు దొంగిలించుచుండెను. అక్కడే పడింది బీజం, అక్కడే పడింది అపవాది ఉచ్చు. మరికొద్ది రోజులకి యేసుప్రభు అది ఇచ్చినప్పుడు, ఆ రొట్టె దర్శనం ఇచ్చినప్పుడు, తీసుకున్నప్పుడు శత్రువు సాతానుడు అతను లోపలికి ప్రవేశించాడని లేఖనంలో ఉంది. అంతే, అలాగ అర్థం చేసుకుందాం. పూర్తిగా అపవాదికి స్వాధీనమైపోయాడు. ఆ రొట్టె తీసుకొని వెళ్ళిపోయి నాకు ఎంత ఇస్తారని బేరం పెట్టాడు. చూడండి అక్కడ. అంతకుముందు ఏమన్నా వెనక ముందు డబ్బుల కోసం దొంగతనం చేసాడేమో కానీ ఎప్పుడైతే ధనాపేక్ష చంపేసుకోలేకపోయాడు, ఎప్పుడైతే ఆ స్థితి అలాగుందో, అపవాది ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో మొత్తం యేసుప్రభుకి హెడ్కే పెట్టేశాడు అపవాది. యేసుప్రభు నేను పట్టిస్తా, ఎంత ఇస్తాను, ఈ నెల్లి బేరం వాడినట్టుగా వాక్యం ఉంది. వాళ్ళు ఏమి ముందే మాట్లాడలేదు. 30 ఇస్తాం, వద్దా పోనీ 50 చూసుకో, లేదు ఇంకా అది ఇంత ఇస్తాం, మీకు ఇంత ఇస్తాం, ఏమనుకోకు అని ఏం చెప్పలేదు. ఈయన వెళ్ళాడు అంటే అపవాది మనలను ఎంత దూరం తీసుకుపోతాడో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో 4 మాటలు, 4 సందర్భాలు. లూకా సువార్త 11వ అధ్యాయం ఒక చోట చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక చోట చూద్దాం.
లూకా సువార్త 24వ అధ్యాయం ఒక చోట కొన్ని మాటలు చూద్దాం. ఈ ఫూల్ అనే మాట యేసు ప్రభు పలికారు. కనుక ఫూలిష్నెస్ దేవునికి ఇష్టమా కాదా? దేవుడు ఫూలిష్నెస్ ఉంచుకోమంటాడా, ఉంచుకోవద్దంటాడా? దేవుడు ఫూల్గా ఉండమంటాడా, ఉండొద్దంటాడా? కొంచెం ఫూల్గా ఉండు, ఎక్కువ కాదులే అని ఏమైనా దేవుడు కోటాలు పెడతాడా? అసలు దేవుని నమ్ముకోవటం అంటే జ్ఞానం. దేవుని నమ్ముకోవటం అంటే, విశ్వాసం కలిగి ఉండటం అంటేనే జ్ఞానం. స్తోత్రం కలుగును గాక. నాకు మరణమొద్దు జీవం కావాలి, నాకు పాపమొద్దు పుణ్యం కావాలి, నాకు చీకటొద్దు వెలుగు కావాలి, నాకు తీర్పొద్దు తీర్పు నుంచి రక్షణ కావాలి. స్తోత్రం కలుగును గాక. నాకు పాతాళమొద్దు పరలోకం కావాలి. అది జ్ఞానంతోనే నేను డిసిషన్ తీసుకుని రక్షణ పొందాను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొదటి మాట లూకా సువార్త తీయండి చూద్దాం. యవనస్తులు ఒకళ్ళు చదవండి ఈ మాట. 11వ అధ్యాయం 37 నుంచి 40 వరకు. చదవండి. అవివేకులారా అనగానే ఏంటి చెప్పండి? ఇంగ్లీష్ బైబిల్లో యూ ఫూలిష్ పీపుల్. యూ ఫూల్ అంటే మూర్ఖతరం, బుద్ధిహీనత, తెలివి తక్కువతనం అని వస్తుంది. అవివేకం అనేటప్పటికీ అది గ్రాంధికంగా మాట ఎక్కువగా ఉపయోగించినందువల్ల అది ఒక పండితులు మాట్లాడే మాట కొంచెం లైట్గా ఉంది. కానీ ఇంగ్లీష్లో ఫూల్ అనే మాట. అవివేకులారా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో 12:20 20వ వచనం. ఒక ధనవంతునితో దేవుడు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? ఆ ధనవంతుడు ఏమనుకుంటుంటే అంటున్నాడు? ఆ లేఖనాలు మీకు తెలుసు. అయితే ప్రభు ఆ ఉపమానం చెబుతూ ఆయనే దేవుడు గనుక దేవుడు అంటున్నాడు అని ఉపమానం చెప్పినా ఆయనే ఆ దేవుని స్థానంలో ఉన్నట్టుగా మనం భావిస్తే 20 వచనం. అయితే దేవుడు వెర్రివాడా. అలాగే ఇంగ్లీష్ బైబిల్లో వెర్రివాడా అంటే యూ మ్యాడ్ అని కాదు, అక్కడ యూ ఫూల్, తెలివి తక్కువడా, బుద్ధిహీనుడా, మూర్ఖుడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవనివవుతాయి? నువ్వు సంపాదించినవన్నీ ఎవరికి అవుతాయి? ఇప్పుడు ఆత్మీయతను పక్కకు పెట్టి ఆత్మ భవిష్యత్తు గురించి మాట్లాడుకోకుండా, ఆత్మ భవిష్యత్తు గురించి కొంచెం కూడా ఆలోచన చేయకుండా, అసలు ఆత్మ గురించి ఇంత నిర్లక్ష్యంగా ఉండి ఇంత సంపాదించుకున్నావు ఆత్మీయతను వదిలేసి, ఆత్మస్వంద భవిష్యత్తు గురించి అస్సలు కొంచెం కూడా నువ్వు లక్ష్యం చేయకుండా సంపాదన మీద దృష్టి పెట్టావు. అసలు ఆత్మ గురించి, ఆత్మీయత గురించి, దేవుని గురించి లెక్కే లేదు అన్నట్టుగా ఇప్పుడు నీ ప్రాణమును అడుగుతున్నారు. ప్లూరల్. నీవు సిద్ధపరిచినవి, నువ్వు సంపాదించినవి, నువ్వు వెనకేసినవి ఇప్పుడు చెప్పు ఎవరికవుతాయో అని అతనితో చెప్పాను. స్తోత్రం కలుగును గాక. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు ఇలాగే హీజ్ ఎ ఫూల్. లోకమంతా సంపాదించు తన ఆత్మ నరకులు పడేసుకుంటే హీజ్ ఎ ఫూల్, బుద్ధిహీనుడు, మూర్ఖుడు, దౌర్భాగ్యుడు. దేవుడు అంటున్నాడు కనుక మనము ఆ మాట ఉదహరిస్తున్నాం. ఒకప్పుడు ఆ స్థితిలోనే మనం ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని ఎడల ధనవంతుడు అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? తెలుగు తెలిసిన వాడు. ధనవంతుడు అంటే ఎవరు? వంతుడు అంటే కలిగినవాడు, గుణవంతుడు, భాగ్యవంతుడు, శీలవంతుడు, ధనవంతుడు ఉంది కదండి. ధనవంతుడు అంటే ధనము, ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, ఇంకక్కడ ఉపదేశాలు పక్క వెళ్ళిపోతే గ్రామరు.
ఇక్కడ దేవుని ఎడల ధనవంతుడు, దేవుని భయము కలిగి ధనం సంపాదించుకోవడం, దేవుడిచ్చే సామర్థ్యంతో ధనం సంపాదించుకోవడం, దేని మీద ఆనుకుంటూ ధనం సంపాదించుకోవటం, ఆత్మీయతను కాపాడుకుంటూ ఆత్మదేవుని నడిపింపులో ధనం సంపాదించుకోవటం, అది దేవుని ఎడల ధనవంతుడు. దేవుని మాటను, దేవుని నడిపింపుని, దేవుని స్థితిని పక్కకు నెట్టి ఈ ధనం సంపాదిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. వాడు ఫూల్. లోకం దృష్టిలో వాడు చాలా ధనవంతుడు, చాలా భాగ్యవంతుడు, తెలివైన వాడు కావచ్చు, కానీ దేవుని దృష్టిలో వాడు ఫూల్. ఈరోజు దేవుని బిడ్డనే నేను, కానీ దేవుడు అంటాడు ఈరోజు లోకం దృష్టిలోనూ ఇలా ఉండొచ్చు. ఏ లోకం? దేవుని ఎరుగని లోకం కాదు. ఈరోజు మనం పాట నేర్చుకుంటున్నాం కాబట్టి క్రైస్తవ లోకం, విశ్వాస సమూహం, విశ్వాస సమాహారంలో వాళ్ళందరూ నేను చూసి ఇంత సంపాదించాడు, ఇలా సంపాదించాడు, అలా సంపాదించాడు, ఓహో అంటున్నారు. నువ్వు ఆత్మీయతను ఎప్పుడూ పోగొట్టుకున్నావు. ఆత్మీయతకు, లేఖనానికి, నడిపింపుకి, ఆత్మకు నువ్వు చోటే ఇవ్వలేదు. నీకు వాక్యమే అవసరం లేదు, వాక్యం లెక్కే లేదు, దేవుని మార్గం లెక్కే లేదు. ప్రారంభంలో నువ్వు ఆత్మీయతతో ఉన్నావు, ఇప్పుడు లోకం కోసం పరిగెడుతున్నావు. లోకమే నీకు ముఖ్యమైపోయింది. లోకంలో ఇంత సంపాదించుకుని చెప్పుకుంటున్నావు, కానీ దేవుని బట్టి, దేవుని ఆత్మీయతను బట్టి ఆ ధనం సంపాదించుకున్నావా, ఆ ఐశ్వర్యం సంపాదించుకున్నావా, ఆ సిరిని సంపాదించుకున్నావా అంటే దేవుని పట్ల ఆత్మీయ ఆకలి దప్పికలు కలిగి ఉండుట నిజమైన సిరి. స్తోత్రం కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే ఏమడిగితే అది ఇస్తారు దేవుడు, లేదా మీరు అడగండి ఇవ్వబడుతుంది, మీరు వెతకండి దొరుకుతుంది, మీరు తట్టండి తీయబడుతుంది, అడిగి ప్రతివానికి ఇవ్వబడుతుంది, తట్టిన ప్రతివానికి తీయబడుతుంది, వెతికిన ప్రతివానికి దొరుకుతుంది, మీరు ఏమడిగినను అంటూ ఇంకేమైనా అనేటప్పటికీ మనం ఓపెన్ చెక్కులు, సంచులు పెట్టుకుని రెడీగా ఉంటాం. వెంటనే ఒక మాట చెప్పనా అన్నట్టుగా ప్రభు ఇంకొక మాట మాట్లాడతాడు. సంచి పట్టుకొచ్చేసాను నేను, ఏమైనా అడుగు అంటే మొత్తం లిస్టు 10 పేజీల లిస్టు ఉంది. సంచి పట్టుకెళ్ళాను. ఒక్క మాట చెప్పనివ్వు అన్నాడు. ఏంటి చెప్పయ్యా త్వరగా అన్నాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని అడుగు అన్నాడు. అయిపోయింది. స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని ఎడల ధనవంతుడు ఈజ్ ఈక్వల్ టు బహుశా ఈ మాట అయి ఉండొచ్చు. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యం మనం సంపాదించుకోవాలి. ఆశ మనలో ఉండాలి, ఆత్రత మనలో ఉండాలి. అప్పుడు ఇవన్నీ నాకు దేవుడు ఉచితంగా కలగజేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అయ్యా నాకు ₹1,00,000 కావాలి, ఉపవాసం ఉండాల్సిన పని లేదు. నో వే. ఇవన్నీ దేవుడు క్రీస్తులు ఉచితంగా మనకు ఇచ్చేవి. ఒకవేళ ఎవరైనా సరే, నేను 40 రోజులు ఉపవాసాలు 3 సార్లు చేశాక దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, 3 నెలలు ఉపవాసం చేసి ఎలా చేశాక దేవుడు నాకు ఎకరం పొలం ఇచ్చాడంటే, ఉపవాసాలు చేస్తే పొలాలు ఇస్తాడు, ఉపవాసాలు చేస్తే పిల్లలు ఇస్తాడని అంజుల మాదిరిగా భక్తులకు వచ్చేస్తారు చాలామంది. అంజులు కూడా అలా భక్తి చేసి ప్రారంభించి అలా దేవుని నమ్ముకుని ఆత్మీయ జీవితాన్ని సరిగా కట్టుకోరు. ఉపవాసాలతోనే దేవుని మెడను వంచాలనుకుంటారు, ఉపవాసాలతోనే పరలోకానికి కిందకి దిగి లాగేసేయాలనుకుంటారు, ఉపవాసాలతోనే దేవుని నువ్వు చేస్తావా లేకపోతే చావమంటావా అన్నట్టుగా మొదలు పెడతారు విశ్వాసులు. లేఖనం చదవాలి, లోపలికి వెళ్ళి చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు చాలాసార్లు చదివే ఉంటారు. ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చామో మనం, క్రీస్తులో మనకు దేవుడు అన్నీ సిద్ధపరిచి ఉంచాడని వాక్యంలో ఉంటే, క్రీస్తుకు వెలుపల ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా అవి మనం అడిగి పొందుకోవటమే. ఎందుకంటే దేవుని కొడుకునైన తర్వాత ఆయన మెడలు వంచాల్సిన పని లేదు. నా భక్తిని ప్రదర్శించిన నిజానికి నేను భక్తిని ప్రదర్శించి రక్షించబడ్డానా, భక్తిని ప్రదర్శించి క్షమాపణ పొందానా, భక్తిని ప్రదర్శించుకుని రక్తం చేత కడగబడ్డానా, భక్తిని ప్రదర్శించుకుని నేను పరిశుద్ధనయ్యానా? లేఖనం చెప్తుంది కదా, ఇది భక్తి క్రియల వల్ల, నీతి క్రియల వల్ల కాదు, దేవుడు కృప చేత నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ రక్షణ మీకు బహుమానంగా వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నా పాలసీ అది. అందుకే నేను లేఖనాలు ఎవరు పడితే వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రజెంటేషను, ఆ ప్రజెంటేషన్లో వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ లేఖనం చెప్పే విషయంలో వాళ్ళ ఉద్దేశం ఏంటనేది నాకు కొంచెం పట్టు తెలిస్తే తప్ప వాళ్ళకి ఇక్కడ లేఖనానికి వాళ్ళని పిలవను. ఒకవేళ పిలిచినా దేవుడు నాకు ఇచ్చిన ఆ పట్టు విరిచేలాగా మరొక పట్టుతో మరి 3 వచ్చారంటే సంఘం నా దృష్టిలో పాడవుతుంది. వాళ్ళు ఎరిగిన సత్యం వాళ్ళు చెప్తారు, నేను రోజు 360 రోజులు ఒక సత్యం చెప్తాను, ఆయన వచ్చి పుట్టుక్కుని విరిచేస్తాడు.
ఆ మన్నాడు నుంచి మీకు కడుపు నొప్పి ప్రారంభమైపోతుంది ఆత్మీయంగా. అయ్యగారు సంవత్సరం అంతా ఎలా చెప్పారు, ఈయన ఇలా చెప్పారు, మరి ఇంత తీవ్రంగా చెప్పారు, నిజమేనేమో అంటూ ఆ తర్వాత 365 ప్రసంగం వింటారు. కానీ ఎక్కడో కంట్లో నలకలాగా ఆ విరిచిన మాట, ప్రసంగికుని మాట ఒత్తిడి చేస్తుంది. నా ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. అందుకే ప్రభు ఆత్మలను సంఘానికి జత చేస్తాడు. ప్రభు ఒక వ్యక్తికి సేవకు అప్పచెప్తాడు. అప్పచెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఒక విశ్వాసపు స్థితిలో తాను ఎదుగుతూ తాను విశ్వాసంలో బలం పొందుకుని దానికి తగిన లేఖనాలన్నీ కూడా సమకూర్చుకుని అదే సంఘానికి బోధించడం ప్రారంభిస్తాడు. లేదా ఒక దైవజనుడి పరిచయం అయితే ఆయనతో సంభాషణ పరిశీలించేయటం కాదు, అక్కడ కూర్చుని మాట్లాడుకునేటప్పుడు ఆయన తన ఉద్దేశాలు వాళ్ళతో చెప్పేటప్పుడు, లేదా ఒక పాస్టర్స్ కన్నా చెప్పినప్పుడు ఆయన వైఖరింటూ అర్థమైపోతుంది. ఆత్మ కలిగిన వానికి సెన్స్ వచ్చేస్తుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుకనే నేను ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పి బైబిల్ స్టడీ అంటే స్టడీ దాకా పర్వాలేదు, కానీ ఉపదేశంగా చెప్పితే మాత్రకు లేఖనాలు తెలియాలి, బాగా తెలియాలి. స్తోత్రం కలుగును గాక. బైబిల్ స్టడీ అంటే ఒక వచనం 2-3 వచనాలు తీసుకొని అలా విడదీసి అలా చూసుకోవటం, లేదా 10 వచనాలు చదువుకొని ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ నెక్స్ట్ అనుకుంటూ, అది కూడా బైబిల్ స్టడీయే. కానీ ఒక్కొక్కసారి ఒక ఉద్దేశాన్ని, ఒక సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటే రాంగ్ ట్రాక్లోకి మరి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు బాధ అవుతుంది. మళ్ళా గలిబిలిని, ఆ కడుపు నొప్పినంతా సరిచేయటానికి పరిశుద్ధాత్ముడు ఎంతో ప్రయాసపడాల్సి వస్తుంది. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భాషలు ఉన్నాయని చెబుతూ 30 సంవత్సరాల నుంచి నేను భాషలతో మాట్లాడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే, ఒక ఆయన 3 రోజుల ప్రసంగం భాషల మీదే పుల్లవిరిచినట్టు చెప్పిపోతే నాకు గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది. ఈయనలా తీసుకొచ్చాను రా బాబు, ఆయన ఎవరో చెప్పారు, ఊపేస్తాడండి బాబు ప్రసంగం అంటే, నేను ప్రసంగికుడుగా పడేశాను పేపర్లో. మొదటి రోజే మొదలెట్టాడు కుంకుడుగాయ పులుసు. ఆత్మ లేదు, భాషలు లేవు, ఇవి లేవు, మీరు పొందారా, దెయ్యాలంటూ మొదలెట్టేశాడు అనుకుందాం. ఆయన మాట్లాడి వెళ్ళిపోతాడు, ఇక పంపలేం కదా, అగౌరవం కదా. ఎప్పుడు పోతాడరా బాబు అని చూస్తాం. రూములోకి పోయి ఏడుస్తాం, పరిశుద్ధాత్మ ఏంటయ్యా ఇలాగయిందని చెప్పేసి. ఆ తర్వాత గలిబిలంతా సెట్ చేయడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కడివడి కొండలో పాలన్నీ కూడా విరిగిపోవటానికి కడివడి బిందుడి పాలు మళ్ళీ పోయాల్సిన పని లేదు, చెడ్డ పాలు ఒక్క చొక్క చాలు పాలన్నీ విరిగిపోతాయి. ఒక చెడ్డ విత్తనం చాలు పంట అయితే పాడైపోవటానికి. స్తోత్రం కలుగును గాక. అవునంటారా కాదంటారా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ లూకా సువార్తలో వెర్రివాడ అంటున్న యేసుప్రభు మాట మరొక చోట 24వ అధ్యాయం 25వ వచనం. లూకా త్వరగా సమయం అయిపోయింది. చాలు. అయ్యో మాటలు నేను చదువుతున్నాను. 24వ అధ్యాయం 25వ వచనం. మొదటి మాట చదువుకున్న 11వ అధ్యాయం శాస్త్రులతో పరిశీలతో సున్నం కొట్టిన సమాధులు, ధర్మశాస్త్రం గురించి బల్లగుద్ది మాట్లాడేస్తారు. వాళ్ళతో ఎవరు వాదన పెట్టుకోలేరు, వాళ్ళే గెలుస్తారు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుకుంటే. కానీ వాళ్ళ బ్రతుకుల్లో ధర్మమే మచ్చు కూడా కనపడదు. కనుక వాళ్ళ గురించి బుద్ధిహీనులు, మూర్ఖులు అంటున్నాడు. రెండవది సాల్వేషన్ గురించి, ధనవంతుడు ఉపమానం చెప్పే సందర్భంలో అక్కడ ఫూలిష్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరి శాస్త్రుల, సుంకర్ల ఎవరి గురించి అంటే శిష్యుల గురించి. మందమతులారా, ఎక్కడ పోయింది మీ మైండ్? మీ తెలివి ఎక్కడ పోయింది? లేఖనం చూడండి అక్కడ. మందమతులారా, ఇంగ్లీష్ బైబిల్లో ఫూలిష్ పీపుల్. ఒక తర్జుమాలో, చాలా తర్జుమాల్లో ఏంటి ఇంత ఫూలిష్గా ఉన్నారు మీరు, ఇంత వెర్రి వెంగళ్ళప్పలా ఉన్నారేంటి? మీకు తెలియదా? మీరు చదవలేదా? మీరు వినలేదా? మీరు బోధలు అర్థం కాలేదా? స్తోత్రం కలుగును గాక.
ఎవరు? ఎమ్మాయి వైపు యేసు ప్రభు యొక్క శిష్యులు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. యెరూషలేము నుంచి దూరంగా పోతుంటే ఈయన అపరిచితుడు మాదిరిగా, స్ట్రేంజర్ మాదిరిగా వాళ్ళతో పాటు దారిపోయే వ్యక్తిగా నడిచిపోతున్నాడు. వాళ్ళ ముఖాలు దిగాలు వేసుకుని ఏదేదో మాట్లాడుకుంటూ ఎమ్మాయి వెళ్ళిపోతూ ఉంటే మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని కదిపాడు ఈ బాటసారి. అక్కడ ఇలా జరిగింది, అక్కడ ఇలా జరిగింది, అక్కడ ఇలా జరిగింది యెరూషలేములో. అమ్మో, ఆయన యేసు ఇలా చేసేసారంటే, ఆహా అలాగా, ఇంకేం జరిగింది అంటున్నాడు యేసయ్య. ఏంటి అలా అడుగుతావు? ఊరు వాడంతా చెప్పుకుంటుంటే నీకు తెలీదా? అన్ని చోట్లకు దావానాలు వ్యాపించేస్తే నీకు తెలీదా అని చెప్పేసి ఆ బాటసారితో అంటే వెంటనే యేసు ప్రభు ఇలా అన్నాడు. 25వ వచనం. అందుకైన యేసు ప్రభు నాకు తెలియదు, అది గమనించండి. అక్కడ యేసు ప్రభుని మనం చెప్పేసుకుంటున్నాం కానీ అక్కడ వాళ్ళకి యేసు ప్రభు అని తెలియదు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఏదో దారిపోయి నా మాకులాగే యెరూషలేం నుంచి మన రూట్లో వస్తున్నాడు ఈయన కూడా అనుకుంటూ మాటలు సంభాషణ ప్రారంభించారు. అవివేకులారా, ఏమో చెప్పండి, దారిపోయి బాటసారి మూర్ఖులారా, యూ ఫూలిష్ పీపుల్ అంటే ఏమైపోవాలి? వాళ్ళిద్దరూ శిష్యులు. ఎందుకంటే వాక్యంలో శిష్యులు ఇద్దరు వెనక్కి వచ్చారు, మిగిలిన శిష్యులకు చెప్పారు, మాకు యేసుప్రభు కనపడ్డాడు, మాకు రొట్టె ఇచ్చాడు, ఇవన్నీ చెప్పారంటే శిష్యులను అంటున్నాడు ఆయన. ఫూలిష్ పీపుల్, యూ ఫూలిష్ పర్సన్స్, మందమతులారా, ఎక్కడ పోయింది మీ మతి? ఎక్కడ పోయింది మీ జ్ఞానం? ఎక్కడ పోయింది మీ తెలివి? క్రీస్తు ఇలాగున శ్రమపడి, అంటే ఆయన ఏదో శ్రమపడటం అన్యాయం, అక్రమం, అదేదో మహావేదన, అదేదో మహాభయంకరమైన అన్యాయం జరిగిపోయింది యేసయ్యకంటూ అందరూ చెప్పుకుంటున్నట్టుగానే వీళ్ళు చెప్పుకుంటున్నారు. యేసుప్రభు అంటున్నాడు, మీకు తెలియదా క్రీస్తు శ్రమపడాలని లేఖనాల్లో లేదా? యెషయా గ్రంథంలో లేదా? మోషే ద్వారా చెప్పబడలేదా? ప్రవక్త ద్వారా చెప్పబడలేదా? మీరేంటి ఇంతగా ఆయన గురించి అంత సానుభూతి చేస్తారు? అది అవసరం క్రీస్తుక శ్రమ అంటూ, క్రీస్తు ఇలాగున శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అవసరము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో, వ్రాయబడిన లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనములను చెప్పి వచనముల భావమును కూడా ఆ బాటసారిగా ఉన్న యేసు వారికి తెలియజేశాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అయినా ఇంకా వారు కనిపెట్టలేదు. ఇంకా సేపట్లో తాము వెళ్ళుచున్న ఇమ్మాయి గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కాస్త దూరం వెళ్ళిపోయి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ శిష్యులిద్దరకు కనపడగా వారు ఆ బాటసారిని అడుగుతున్నారు, సాయంకాలం అయిపోయి వచ్చింది, ప్రొద్దు గురుంకుపోతూ ఉంది, మాతో కూడా ఉండొచ్చు కదా అని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కనుక ఆ బాటసారి ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నాడు. ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారు తినగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టేశారు. మన యేసయ్యే. స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు బాటసారి అనుకున్నాము, మన యేసయ్యే. లేఖనాలన్నీ చూస్తుంటే ఏమని చెప్పండి, ఒక్కోసారి శిష్యులు కూడా ప్రభుతో నడిచిన వారు, ప్రభు బోధలు విన్నవారు, ప్రభుతో అనుభవాలు పొందినవారు, ప్రభు నీడలో ఉన్నవారు, ప్రభుకు నీడగా నడిచిన వారు, మీరు నాకు శిష్యులు అని ఆయన చేత పిలువబడిన వారు, ఇగోని మీతో శిష్యత్వం చేస్తామని రాగా రండి నా వెనకాల రండి అని ఆయన పెంచి పోషించుకున్నవారు. ఎందుకంటే 12 మంది అపొస్తలులు, 70 మంది, తర్వాత 250 మంది, తర్వాత ఇంకా ఎక్కువ మంది శిష్యులు అయ్యారు. మధ్యలో చాలామంది వెళ్ళిపోయారు. నన్ను తినాలి, నన్ను తాగాలంటే చాలామంది మొహమాట పడి ఈయన తింటమేంటి, ఈయన తాగటమేంటి, ఇదేం బోధరా బాబు, పోదామని పోయారు. కనుక ఇక్కడ శిష్యులను కూడా ఆయన మాట అంటున్నాడు. ఏమని? ఎక్కడ పోయింది తెలివి తక్కువతనం? ఏంటి బుద్ధిహీనత? మీ వాక్యం తెలీదా? వినలేదా? మీరు ప్రవచనాలు తెలియదా? మీకు గ్రంథాలు చదవలేదా? మీరు క్రీస్తు శ్రమపడాలని దేవుడు ఎప్పుడో రాయించేశారు. అది అవసరం లోకం కోసం, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం. మీరేదో సానుభూతి, అయ్యో కొట్టేశారా యేసు, అయ్యో నీ మీద ఉమ్ములు వేసేసారా యేసు, అయ్యో నీ గడ్డం పీకేశారా యేసు అని శ్రమదినాలని చెప్పుకుంటూ ఇదే ఏడుపు. యేసు ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడితే ఎందుకండి ఈ ఆచారాలు? ఈరోజు కూడా సంఘాలు, సంస్థలు అయ్యో యేసు, అయ్యో యేసు, అయ్యో యేసు అని ఆ 30 దినాలు శ్రమ దినాలు, 40 శ్రమ దినాలు వాళ్ళ గురించి అంటలేదు. కానీ ఎందుకు ఏడుస్తారు మీరు? ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు? ఇక్కడ అంటున్నాడు. ఎందుకు మీకు విచారం వచ్చింది? ఎక్కడ పోతున్నారు మీరు? ఏమైందరు పోతున్నారు?
సంఘానికి అదొక విధానం. యేసు అమ్మో ఎంత బాధపడిపోయాడు, చిన్నపిల్లోడు చేసేసి పెద్దోడు చేసేసి ఎలా కొట్టేశారంటే, ఎలా లాగేశారంటే, ఎలా తోలు ఒలిచేశారంటే. ఈ మాట చెప్పిన మాట ఆ శ్రమదినాలు చేసేవాళ్ళు మనసులో పెట్టుకుంటే ఏం చేస్తారు చెప్పండి? ఆయన గురించి ఆడటం మానేసి తమ గురించి తమ పిల్లల గురించి ఏడుస్తారు ఆ 40 రోజులు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళు కూడా ఆడవాళ్ళలాగా మగవాళ్ళగా ఏడవటలేదు, కానీ వీళ్ళ మనసు నిండా దుఃఖం ఉంది, సానుభూతి. అయ్యో మన యేసయ్యని, అయ్యయ్యో మన యేసయ్యని, అయ్యయ్యో మన కళ్ళ ముందు మనం అంటూ ఏదేదో చెప్పుకుని అందరిలాగానే వీళ్ళు చెప్పుకుంటూ పోదాం బాధ అంటున్నారు వీళ్ళు. యేసు ప్రభు క్రీస్తు శ్రమ పడాలని వ్రాయబడలేదా? వ్రాయబడింది కాబట్టే శ్రమ పడ్డాడు, కొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, నగ్నంగా ఊరేగించబడ్డాడు. ఇది దేవుని చిత్తం. మీకేమైంది? అయ్యో 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 యేసయ్య నిన్ను కొట్టేశారంటే యెషయా గ్రంథంలోకి వెళ్ళి చూడండి. అమ్మలక్కలు చూడండి, సంఘాలు 40 దినాలు శ్రమ దినాలు, 10 సిలువు పాటలు, 10 ఏడుపు పాటలు. నేను తప్పని అనటం లేదు. లేఖనాలు చూద్దాం. ఎవరికి ఇష్టమైందట? తన కొడుకును నలగొట్టడం ఎవరికి ఇష్టమైందట? యేసు నలగొట్టడం ఎవరికి ఇష్టమైందట? ఆ చిగురాకు నలగొట్టడం, రూపం లేకుండా నలగొట్టబట్టడం ఎవరికి ఇష్టమైందట? కన్న తండ్రి కన్నవాడు కాకపోయినా తనలాగా ఉన్న వాడికి ఆయనకి ఇష్టమైందంట ఆయన అలా కొట్టడం. ఒకవేళ నా సానుభూతి చూపిస్తూ అయ్యో 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 నేడ్చి అనుకోండి అంటే దేవుడు అన్యాయం చేశాడు యేసు ప్రభుకి. దేవుడు నేరం చేశాడు యేసు ప్రభుకి. కొట్టేశారంటే కొట్టించినాడు ఆయన నుండి లేఖనంలో. ఏం చెప్తావు ఇప్పుడు? యెహోవాది తప్ప? యెహోవా అన్యాయం చేశాడా? అలా కొట్టించడానికి కారణం ఎవరు? ఆటగా కాదు, నీ కోసం నా కోసం. అది గుర్తెరుగు. స్తోత్రం కలుగునుగాక. ఇంట్లో విధానం మారుకోవు, ఆత్మీయ జీవితంలో విధానం మార్చుకోవు, దేవుని కొరకు సాక్షిగా జీవించే విధానంలో అసలు ఏ తీరు ఉండదు. 40 రోజులు మాత్రం నేను ఇది తినను, ఇక్కడ పడుకోను, ముగ్గులయ్యను, అది పెట్టుకోను, ఇది పెట్టుకోను. ఎవరి కోసం ఈ మతం? ఎక్కడి నుంచి వచ్చినాయి మతాచారాలు? అందుకే దేవుడు అంటున్నాడు చాలామంది ఆచారాలతో ఆరాధిస్తున్నారు, అసలు విశ్వాసాలే కాదంటాడు యేసయ్య. విశ్వాసాలంటే విశ్వాసంతో నడిచేవారు. స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి పద్ధతులతో కాదు. ఎవరు ఎక్కువ వేడిస్తే అంత భక్తి, ఎవరు ఎక్కువ ఉపవాస దినాలు చేస్తే అంత భక్తి, ఎవరు ఎక్కువ తోరణాలు కట్టుకుండా ఆ రోజు మేము ప్రతానాలు చేసుకోం, పెళ్ళిళ్ళు చేసుకోం, శ్రమ దినాలు. అయ్యి బాబాయ్ ఎంత గొప్పగా చెప్పుకుంటారో. సానుభూతి. దేవుడికి లేదా సానుభూతి తన కొడుకు మీద? దేవుడికి లేదా తన కొడుకు మీద ప్రేమ? నీకు నాకు సంఘానికి ఎంత ప్రేమ వచ్చేసిందో మళ్ళీ మనమాటగా చెప్తున్నాను నేను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ యేసయ్యను శ్రమదినాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ శ్రమదినాల వంకతో మందిరానికి వస్తున్నారు కదండి, ఆ శ్రమదినాల వంకతో కాస్త ప్రార్థన చేయడానికి వస్తున్నారు కదండి, ఆ శ్రమదినాల వంకతో అయినా కాసేపు యేసు దగ్గర గడుపుతున్నారు కదండి పాటలతో అని ఒక్క కారణంతో తప్ప లేఖనానుసారంగా చూస్తే దేవుడు కొట్టేస్తాడంతే. ఎవరు చేయమన్నారు ఈ శ్రమదినాలు? మీరు నేను పెట్టా నా కొడుకు శ్రమ అన్యాయం అంటారేంటి మీరు? నేను పెట్టించాను దెబ్బలన్నీ కూడా నీ కోసం. కనుక నీ కోసం ఏడవటం మానేస్తావు, నీ బ్రతుకు కోసం ఏడటం మానేస్తావు, నీ ఆత్మీయ జీవితం కోసం ఏడటం మానేస్తావు, పవిత్ర జీవితం కోసం ఏడటం మానేస్తావు, నీ అబద్ధపు జీవితం మార్చుకోవటానికి ఏడవటం మానేస్తావు. కొట్టేశారా సిలువేశారా అని ఆపండి అంటాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. ఆయన చనిపోకముందే ఆ మాట అన్నాడు. సిలువ మోసుకుంటే వీధుల్లో ఊరికింపుకో తీసుకుపోతుంటేనే కొంతమంది గుండెలు బాదుకున్నారు, కొంతమంది వాయిస్తున్న వాళ్ళు ఇంకా రోధించారు, ఇంకా కెవ్వు నరిచేశారు, కొంతమంది ఉలిక్కిపడి అమ్మో ఎవరికో కానీ యేసయ్య మీద ఎంత ప్రేమ ఉందని అలా చూస్తే యేసు ప్రభు ఇలా చూశాడు. అంత నీరసంలో కూడా, అంత బలితలు కూడా ఇలా చూశాడు యేసు ప్రభు. అంత బలితలు కూడా ఈ మాట అంటున్నాడు, నా కోసం ఏడుస్తారండి. ఓ మై గాడ్, చదివేరా వచ్చిన ఎక్కడైనా? మీ బైబిల్లో లేదా? నా బైబిల్లో లేదా? వాళ్ళ బైబిల్లో లేదా? లేని ఉన్నట్టుగా వాయించేస్తున్నారు పట్టుకొని, లేని ఉన్నట్టుగా ఆచారాలు, మానవులు కల్పించిన పద్ధతులు ఆచారాలు అయిపోతున్నాయి క్రైస్తవ లోకానికి. ఉన్న మాటలు మేము చదవం, నా కోసం ఏడుస్తారండి మీరు అని. అక్కడ అయినంటే ఇప్పుడు కాదు అన్నమాట. అక్కడుండగానే సజీవంగా కళ్ళ ముందు హింస జరుగుతుంటే తట్టుకోలేక ఏడుస్తుంటే నా కోసం ఏడుస్తారేంటి మీరు అన్న మాట నేను చదవద్దా? ఈ తరానికి వద్దా మాట? ఏడమంటావా? పాస్టర్ గారు పిలిచి ఏడవద్దా యేసు ప్రభు గురించి అంటావా? సిలువ దర్శనం చేపిస్తూ. సిలువ దర్శనం కలుగుతున్నప్పుడు నా బ్రతుకు కోసం నేను ఏడవాలి, నా ఆత్మీయ జీవితం గురించి ఏడవాలి, నా రక్షణ లేని పిల్లల గురించి ఏడవాలి,
నా భవిష్యత్తు, నా నిరీక్షణ గురించి ఏడవాలి. ఈ దేవుని వెంబడించుల కప్పదాటుల విశ్వాసం గురించి ఏడవాలి. కాసేపు లోకులు, కాసేపు పరలోకులు, కాసేపు సిలువంటూ ఏడ్చి బయటకు వచ్చిన తర్వాత అందరితోనూ దెబ్బలాడి ఎందుకు వచ్చిన ఉపవాసాలు, ఎందుకు వచ్చిన సిలువ ప్రేమలు అని యేసుప్రభు అంటాడు. స్తోత్రం కలుగును గాక. కనుక ఈ వైఖరి భక్తి అంతా మత సంబంధమైంది, కానీ మనసు పెట్టి భక్తి ఆత్మీయమైంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఏమంటాడు ఇలాంటి వాళ్ళని? యూ ఫూల్స్, వై ఆర్ యూ క్రైయింగ్? నేను సంతోషంగా సిలువెక్కాను, అమ్మో నన్ను లాగేస్తున్నాడు, తండ్రి నాకు ఈ చేది ఇచ్చేసాడు, మరి ఏడవండిరా బాబు, ఎవరిని అడ్డండిరా బాబు, ఎవరిని బతికలండిరా బాబు, ఈ సైనికుడు కొంచెం ఏదైనా అడ్వాన్స్ ఏదైనా ఇవ్వండి, లంచం కొంచెం కొట్టకుండా చేయండి, అమ్మ తల్లి ఇదిగో మేము స్వస్థపరిచయం చూడండి ఎలా కొట్టేస్తున్నారు నన్ను. ఎక్కడైనా బేల చూపు ఉందా? ఎక్కడైనా మీ సానుభూతి నాకు కావాలి, చూడండి ఎంత అన్యాయం అయిపోయి నేను అన్న చూపు కానీ అన్న వైఖరి కానీ ఆయన సిలువ మోసుకు వెళ్ళేటప్పుడు నీకు కనపడిందా? అక్కడ టీవీగా, టీవీ అంటే శారీరకంగా టీవీ కాకపోయినా ఆత్మీయంగా అంత బలముగా సిలువ మోసుకెళ్తున్నాడు. ఆత్మీయంగా, మానసికంగా. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ముందే ప్రార్థనలో దేవుడు ఆయన బలపరిచేశాడు. నా ఇష్టం కాదు తండ్రి, అంతా నీ ఇష్టమే. అప్పుడే మనోబలం, ఆత్మబలం రెండు ఒక్కటైపోయి శరీరం కృంగిపోతున్నా సిలువను మోసుకుంటూ వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏమందామా ప్రార్థనలను, ఏమందామా ఆచారాలను, ఏమందామా భక్తిని, ఏమందామా రోజులను? వాళ్ళని చూసి మరొకరు మొదలు, వాళ్ళని చూసి మరొక మొదలు. తానే అంటే దాని ఒకళ్ళు లేకపోతే వాళ్ళు చేశారండి మనం చేసుకుందామండి. నేను నో అన్నాను అనుకోండి, ఇళ్ళ దగ్గర ఉంటారు కొంతమంది. ఈ సంఘము మరొక సంఘము, ఇళ్ళ దగ్గర ఉంటారు కొంతమంది. మరి కొంతమంది ఎవరికి తెలియకుండా ఆ సంఘానికి వెళ్తారు 40 రోజులు. అయ్యగారికి ఎలాగ ఇష్టం లేదు కదా, మనం చెయ్యాలి భక్తి. వాళ్ళందరూ చక్కగా 40 రోజులు వెళ్ళిపోతున్నారు, 40 రోజులు ఏడుస్తారు, 40 రోజులు ఇలాగట మేము కూడా ఇది చేసుకోం, మేము కూడా ఎలా వేసుకోం, మేము కూడా నీచు వండుకోం. అయ్యి బాబు ఎంత త్యాగమో యేసుప్రభు గురించి. ఆ 40 రోజులు నీచు వండుకోరట, బాగా తింటారేమో, చాప మీద పడుకుంటారట, ఫ్యాన్ వేసుకోరట. చెప్పనివ్వండి, చెప్పనివ్వండి, చెప్పనివ్వండి. ఏసేమన్నాడు మాటలొద్దా నీకు? ఏడమన్నాడు, ఏడవద్దన్నాడా? ఎవరి గురించి ఒకవేళ ఏడవలసి వస్తే ఎవరి కోసం ఏడమన్నాడు? ఎవరి కోసం ఏడమన్నాడు? అది మానేస్తాం మనం. అయ్యో 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 అని. దేవుడికి లేదా సానుభూతి? తన కొడుకుని అలా తీసుకెళ్ళిపోతుంటే దేవుడు అంత కఠినుడు అయిపోయాడు. నువ్వు దేవుని కన్నా యేసుని ఎక్కువ ప్రేమించేస్తున్నావా? రా చెప్పు అని దేవుడు అడిగితే ఏమైపోవాలి? ఈ వైఖరి, ఈ వేషధారణ వదిలిపెట్టు సంగమా. యేసుప్రభుకి నీ సానుభూతి అవసరం లేదు. నో, యేసుప్రభుకి నీ సానుభూతి అవసరం లేదు, పక్కబెట్టు. నీ పిల్లల గురించి జాగ్రత్త పడు, నీ గురించి జాగ్రత్త పడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంత కచ్చిగా, ఇంత పచ్చిగా, ఇంత నిప్పుగా, ఇంత ఖడ్గంగా యేసుప్రభు లేఖనాలు ఒక్క మాటతో ఎదురుగా పెట్టేస్తే బైబిల్ తీయను నేను. నా కోసం ఏడవద్దని యేసుప్రభు అంటే నీ కోసమే ఏడుస్తా. అయ్యో అయ్యో ఎలా కొట్టేశారంటే కొట్టించిన ఆయన కొట్టించిన ఆయన అంటే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అన్యాయం చేసామని చెప్పగలవా? దేవుని ముందు ఉపవాసం ఉండి చెప్పగలవా? 40 రోజులు ఉపవాసం ఉండి చెప్పగలవా? నువ్వు అన్యాయం చేసావయ్యా అంటే నువ్వు నరకానికి పోతావు అంటాడు యెహోవా. నేనా పని చేసి ఉండకపోతే, నేనా అనుమతి ఇచ్చి ఉండకపోతే నువ్వు పోయేదానివి పాతాళానికి. నేను పాతాళంలో పోకుండా చేయటానికి నేను కొట్టించాల్సి వచ్చింది. అప్పుడు తెలుస్తుంది నాకు ఏడుపేంటో. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక తొందరపడి ఎవరో ఎక్కడో ఏదో చేస్తున్నారు, అదేదో భక్తిలాగా ఉందని ఉరక్కండి. అది లేఖనానికి విరుద్ధమైన భక్తి అంటే వెంటనే మీరు బ్రేక్ వేసుకోవాలి. యేసు నా కోసం ఏడవద్దంటే ఆ రోజు జరిగేది అది. ఏం శ్రమ, అదేం శ్రమ అండి? చాప మీద పడుకోవటం శ్రమ, ఏసీలు వేసేసుకోకుండా పడుకోవటం శ్రమ, ఆ 40 రోజులు టీవీలు చూసుకోకుండా కూర్చోవడం శ్రమ, ఆ 40 రోజులు నాన్ వెజిటేరియన్ వండుకోకుండా శ్రమ. నవ్వుతాడు ఎవడైనా. శ్రమ దినాల పేరు ఏసేసుకు వెళ్ళి పెట్టుకోలేదు. చాప మీద పడుకున్నాను, ఏం పండగలు చేసుకోను, అసలు మంచి బట్టలు కట్టుకోను, ఏ ఊరు వెళ్ళను. శ్రమ ఇదా సంఘానికి? ఇదే శ్రమ? చెప్పమనండి ఎవరినైనా. ఏంటి ఆచారాలు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు చెప్పారు ఈ ఆచారాలు? దాని పెద్ద శ్రమ. ఎవడన్నా నవ్విపోతాడు శ్రమ అంటే. హింసించబడాలి, దెబ్బలు, రాళ్ల దెబ్బలు, వెలివేతలు, అవమానాలు, హింసలు, దూషణలు, తిరస్కారాలు. ఏమైపోతున్నాము? రంపములతో కోయబడుట, తమ వారిని కూడా కోల్పోవుట. సంఘం శ్రమ.
ఏదో దీపారాధన చేసామన్నట్టుగా ఏదో కొంచెం ఇలాగా వచ్చిందండి అన్య జనాంగం నుంచి ఈ హారతులు పట్టి. అన్య జనం నుంచి వచ్చింది ఈ మడులు తడులు. ఈ 40 రోజులు మేము అది తిన్నాం, ఉన్నాయి అనుజనుల్లో. ఈ దినాల్లో ఇవి మనకి ఉండాలి కదా. ఇదే దినా నేను అంటున్నాను ప్రభు, అందుకే నన్ను ఇక్కడి నుంచి మాట్లాడటం మానేస్తున్నాను. ఇక ప్రభు అంటున్నాడు ఒక చోట ఏమని, మానవులు కల్పించిన పద్ధతులు ఇవి దేవుడి కోసం చేస్తున్నాము. దేవుని ఉపదేశం ఇది, దేవుడే మాకు బయలుపరిచాడు, మేము దేవుడి కోసం చేస్తున్నాం. 3 తరాల నుంచి ఆయన ఉపదేశం చేస్తున్నారు. దేవుని మాటను, ఇష్టాన్ని, చిత్తాన్ని, ప్రణాళికను తొంగలో దొక్కేస్తున్నారు. వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ ప్రభుని అంగీకరించిన వాళ్ళు, వీళ్ళ పరలోకం వచ్చేది, వీళ్ళ పరలోకంలో హల్లెలూయా స్తోత్రాలు చెప్పేది ఎవడికి తెలుసు? అందుకే ప్రభు అంటాడు, ప్రభు అనేయటం కాదు, తండ్రి చిత్తం నీకు తెలుసా? నేను ఎందుకు కొట్టబడ్డానో తెలుసా? ఎందుకు హింసించబడ్డానో తెలుసా? నేను ఎందుకు ఏడవలేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఎందుకు ఏడవట్లేదు, మీరు ఎందుకు ఏడుస్తారు? ఎందుకు తెలుసా? తండ్రి చిత్తం చేయని వాళ్ళరా, మీరు ఎలాంటి భక్తి చేస్తే నాకు అనవసరం, మీరెవరు నాకు తెలియదు, పోండి. ఆ మాట ఎవరి కోసం? ఎక్కడికో పోయిపోతాం, నువ్వు నేను అందులో ఉంటామేమో. తండ్రి చిత్తం అది కాదు అంటూ నువ్వేదో చేయటం ప్రారంభించావు. తండ్రి చిత్తం హింసించబడుట, తండ్రి చిత్తం ఒక మాను మీద వేలాడుట, తండ్రి చిత్తం కోడా దెబ్బలు తినుట, తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తం జరగాలి కదా. ప్రార్థనలో అడ్డుపడతావేంటి? ఇదేదో అన్యాయం అన్నట్టు మాట్లాడతావేంటి నువ్వు? అందుకే అంటున్నాను, పాటలు మనల్ని ఏడిపిస్తాయి. ఒక్కొక్కసారి ధ్యానం వరకు పర్వాలేదు, ఆ ప్రభువుని శిలువ మీద జ్ఞాపకం చేసుకోమంటూ పర్వాలేదు. కానీ అక్కడ ఏదో అన్యాయం అయిపోయాడు యేసయ్య. ఎవరి కోసం అన్యాయం అయ్యాడు? నీ కోసం, నా కోసం అన్యాయం అయిపోయాడు. న్యాయం చేసే యేసయ్య స్తోత్రం కలుగును గాక. కనుక సినిమా జిమ్మికి పాటలు ఇక్కడ వద్దు. సానుభూతి, నేను మళ్ళీ చెప్తున్నాను, మన సానుభూతి యేసయ్యకి అక్కర్లేదు, మన ప్రేమ యేసయ్యకి కావాలి. స్తోత్రం కలుగును గాక. యేసయ్య మీద సానుభూతి చూపించే దమ్ము ఎవరికి ఉండకూడదు. వద్దంటాడు ఆయన, తిరస్కరిస్తాడు. నా గురించి ముఖం బేలగా పెట్టుకోవద్దు నువ్వు, నోవే. అందుకే మన పాటల్లో కానీ, రచనల్లో కానీ, పదాల్లో కానీ ఈ సినిమాటిక్ అట్రాక్షన్స్ ఉండకూడదు, సినిమాటిక్ సెంటిమెంట్స్ ఉండకూడదు, ఈ సినిమాటిక్ ఎమోషన్స్ ఉండకూడదు. నోవే. లేఖనం అందుకే బాగా లోతుగా చదవాలి, లేకపోతే నేను రాసేస్తా పాటలు. ఆ పాటల్లో అర్థం, పరమార్థం. విశ్వాస అయితే ఏం పాడతాడు? విశ్వాస ఏం పాడాలని దేవుడు కోరుకుంటాడు. దేవుడు ఒకవేళ విశ్వాసకి పాటిస్తే ఎలాంటి మాటలు ఇస్తాడు, ఎలాంటి మాటలు ఇచ్చి రాయనమంటాడు. నాకు ఆయన మీద ఎమోషన్ అనుకోండి, నేను చాలా రాస్తా. ఆయన మీద నాకు ప్రేమ అనుకోండి, చాలా రాస్తా. స్తోత్రం కలుగును గాక. అందుకే నేను యేసు అంటే నాకు బాగా ఇష్టం కనుక సానుభూతి చూపిస్తున్నాను. కొట్టేశారా, తిట్టేశారా, లాగేశారా, జుట్టు ఇలా చేసేసారా, ఆయన మీద నాకు చాలా ఇష్టం కాబట్టి, నాకు ప్రేమ కాబట్టి నేను అలా రాసేసుకున్న పాట. నిజానికి యేసు ప్రభు ఆ పాటకు మార్కులు ఇస్తాడంటే ఏమో అనుమానం. ఎందుకంటే యేసు ప్రభు ముందే చెప్పేశాడు పాటకు మార్కులు వేస్తాడో లేదు, ముందే చెప్పేశాడు. నాకు ఏడవద్దని చెప్పానా? ఏడు పాట ఏంటి? ఖచ్చితంగా అంటాడు యేసయ్య. మీరు అవుననండి, కాదనండి, యేసయ్య మాటే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి.